స్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం చ సచిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం న చ భూతసంఘః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదము శంకరం లోకశంకరం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఏదైనా ప్రపంచంలో కానీ లేక మన జీవితంలో కానీ బాగలేనిది అంటూ ఒకటి ఉంటే లేదా చాలా ఉంటే వాటిని అలా ఉంచండి. ఏవైతే బాగలేవో ఈ ప్రపంచంలో అవి అలా ఉంచండి. అన్నీ బాగుండాలి, అందరూ బాగుండాలని మనం కోరుకోవచ్చు, సర్వే జనా సుఖినో భవంతు అని. కానీ అట్లా మనం ఆశించినంత మాత్రాన అన్నీ సక్రమంగా లేవు, అందరూ ఆనందంగా లేరు. కాబట్టి ప్రపంచంలో ఏవేవి ఉన్నవో వాటిని అలా ఉంచమంటున్నాను. అలాగే మన జీవితంలో ఏవేవైతే బాగలేకుండా ఉన్నవో వాటిని కూడా అలా పక్కన పెడితే అవి బాగలేనటువంటి మాట వాస్తవం కావచ్చు, కానీ అవి బాగలేనంత మాత్రాన మనం ఎందుకు బాగలేము? ద క్రిటికల్ క్వశ్చన్. ప్రపంచంలో బాగలేనివి చాలా ఉన్నాయి, అలాగే మన జీవితంలో కూడా బాగలేనివి ఉన్నాయి, కాదనడం లేదు. అవి బాగలేవు, అలాగని నువ్వెందుకు బాగలేవు అనేటువంటి ప్రశ్న ఈ ప్రపంచ సాహిత్యంలో ఎక్కడ మనకు పడిందో నాకు తెలియదు, కానీ ఏ మత గ్రంథాలు దీన్ని స్పృశించాయో నాకు అర్థం కాలేదు. కానీ ఉపనిషత్తు మాత్రం ప్రధానంగా ఈ విషయాన్ని లేవనెత్తింది. ఉపనిషత్తు మాత్రం దీని మీదనే ప్రధానంగా కేంద్రీకరించింది. అంటే ప్రపంచానికి సంబంధించినటువంటి అవగాహన ఉపనిషత్తుకి ఏమంత పెద్ద విషయం కాదు. మనిషే ఉపనిషత్తులో కేంద్ర బిందువై ఉండడం చేత, కేంద్ర విషయం మనిషే కావడం చేత సూటిగా ఈ ప్రశ్న వేసింది. బాగలేనివి చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో లేదా నీ జీవితంలో, కానీ నువ్వెందుకు బాగలేవు అనేటువంటి ప్రశ్నని ఉపనిషత్తు వేసింది. అంటే ఆ బాగలేనివి ఏవో, అవి సంబంధాలు కావచ్చు, బాంధవ్యాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, లేదా మన దేహమే కావచ్చు, ఇంద్రియాలు కావచ్చు, మనసు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు. ఇవన్నీ బాగలేవు, అది బాగుంది, కానీ నువ్వెందుకు బాగలేవు? స్ట్రైట్ క్వశ్చన్. అవి బాగలేకపోతే బాగలేకుండా ఉండనివ్వండి, కానీ మనిషి అవి బాగలేవని కాదు మాట్లాడుతూ ఉండేది, నేను బాగలేను అంటున్నాడు. అంటే బాగలేని వాటి యొక్క ప్రభావం నీ మీద ఏ విధంగా ఉంది అనేది ఉపనిషత్తు యొక్క సూటి ప్రశ్న. బాగలేనివి ఉన్నవి, నీ మీద వాటి ప్రభావం ఎక్కడుంది బాగా అర్థం చేసుకోండి. ఇట్స్ ఎ సీరియస్ క్వశ్చన్. అదేంటి స్వామీజీ, అవన్నీ బాగుంటే కదా నేను బాగుంటాను, నా జీవితంలో చాలామందితో నాకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, వాళ్ళందరూ బాగుంటేనే నేను బాగుంటాను, వాళ్ళు బాగలేకపోతే నేను బాగున్నాను. ఇది ఎంతవరకు యథార్థం అనేది కూడాను మనం కాస్త విశ్లేషించాల్సిన అవసరం ఉంది. కనుక ఏవేవైతే బాగలేవో
వాటిని చూస్తూ తానే బాగలేను అని అభిప్రాయపడుతూ ఉన్నాడు గనక, అలా బాగలేకపోవడమే అసంతృప్తి గనక, రాత్రి మనం చూసినట్టుగా ఈ అసంతృప్తితో ఆనందంగా మనిషి జీవించే అవకాశం లేదు గనక అసంతృప్తిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ తృప్తః భవిష్యామి, నేను తృప్తిని పొందాలి అని అనుకుంటూ ఉన్నాడు. అలా తృప్తిని పొందాలి అనుకోవడంలోనే అసంతృప్తి ఉందని అర్థం. ఆ అసంతృప్తి ఏ విధంగా వస్తుంది నీ జీవితంలో అని కనుక ఆలోచన చేస్తే అనేకమైనటువంటి సమాధానాలు చెప్తారు. ఆ సమాధానాల్లో బాగలేనివన్నీ వస్తాయి. అవి ప్రపంచంలోవి కావచ్చు, లేదా మన జీవితంలో ఉండేటువంటివి కావచ్చు. అయ్యా బాగుంది, బాగలేనివి ప్రపంచంలో ఉండడం దోషం కాదు, బాగలేనివి మన జీవితంలో ఉండడం నేరం కాదు. అవి అలా ఉండడం వెనుక ధర్మం ఉంది, నియతి ఉంది. ఇట్ ఇస్ అన్ ఆర్డర్. ఏది ఎక్కడ ఏది జరిగినా అలా జరగడం వెనుక కారణం ఉంది. కారణం లేకుండా కార్యం జరిగేందుకు అవకాశం లేదు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఏది ఎలా ఉండినా ఒక నియతితో ఈ ప్రపంచం నడిచేటప్పుడు H2O, ఉదజని, ప్రాణవాయువు ఇవి ఏకమైనప్పుడు నీళ్లు తయారవుతూ ఉన్నది అన్నప్పుడు అలా తయారయ్యడం కావడం వెనుక నియతి ఉంది, ఆర్డర్ ఉంది. దాన్ని క్వశ్చన్ చేయడానికి నువ్వెవరు? కాబట్టి బాగలేనివి ప్రపంచంలో ఉండొచ్చు, లేదా మన జీవితంలో ఉండొచ్చు. అలా ఉండడం వెనుక ధర్మం ఉంది అంటున్నాను. ధర్మం ఉండి అవి ఉండేటప్పుడు, కారణం ఉండి కార్యం జరిగేటప్పుడు దాన్ని ఎలా నువ్వు ప్రశ్నిస్తావు అని. కాబట్టి ఆ బాగలేనిటువంటివి ఏవో అవి బాంధవ్యాలు కావచ్చు అంటున్నాను, సంబంధాలు కావచ్చు అంటున్నాను, దేహం కావచ్చు అంటున్నాను, ఆరోగ్యం కావచ్చు. కాబట్టి అవి బాగలేనివి అవుతాయేమో కానీ నువ్వెందుకు బాగలేవు అనేటువంటిది సూటే ప్రశ్న, అది ఇంకే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, భార్య ఉంది, ధనం ఉంది, గృహం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. భార్య లేనటువంటి వాడు సుఖం లేనివాడు అవుతాడా, లేక తానే లేనివాడు అవుతాడా? ఆలోచించ. భార్య ఎవరికైతే లేదో అతడు భార్య లేనివాడు అవుతాడు. ధనం లేనటువంటి వాడు ధనం లేనివాడు అవుతాడు. ఇల్లు లేనటువంటి వాడు ఇల్లు లేనివాడు అవుతాడు. ఇల్లు బాగలేకపోతే బాగలేని ఇంట్లో ఉండేవాడు అయి ఉంటాడు. భార్య అనుకూలం కాకపోతే అనుకూలవతి కానటువంటి భార్యతో కాపురం చేసేవాడు అయి ఉంటాడు. తాను ఉండాడు. ప్లీజ్ బాగా అర్థం చేసుకో, తాను మాత్రం ఉన్నాడు. కనుక బాగలేనివి ఉండొచ్చేమో కానీ అవి బాగలేనంత మాత్రాన నువ్వెట్లా లేకుండా పోతావు? కనుక అవి లేవు మనకు, ఆ ఉన్నవి కాస్త బాగలేవు, లేకుండా పోవచ్చు. కానీ దాని ప్రభావం డైరెక్ట్గా నీ మీద ఎట్లా పడుతుంది? ఎక్కడ కూడా మనిషి ఇవి బాగలేవు అని అనడం లేదు, నేను బాగలేను అంటున్నాడు. అది కేంద్ర విషయం. నేను బాగలేను అని అన్నప్పుడు ఎందుకు నువ్వు బాగలేవని కనుక మనం ప్రశ్నిస్తే, ఇదిగో అవి 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 బాగలేవు కనుక నేను బాగలేను, అది పాయింట్. నాకు ఉద్యోగం లేదు స్వామీజీ, అందువల్ల నేను బాగలేను. నీకు ఉద్యోగం లేదు కానీ బాగలేనని చెప్పబాకు. నాకు ఉద్యోగం ఉంది అయినా కూడా సరైనటువంటి ఉద్యోగం కాదు, అది విషయం. కాబట్టి ఉద్యోగాన్ని అర్థం చేసుకోవాలి, అవసరమైతే దాన్ని చేయాలి, లేకపోతే మరొక ఉద్యోగాన్ని చూసుకోవాలి. నేను బాగలేనని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి వాటి ప్రభావం నీ మీద ఏ విధంగా పడుతూ ఉంది అని మనం బాగా ఆలోచిస్తే, ఉద్యోగం లేనివాడు అవుతాడేమో కానీ బాగలేనివాడు మాత్రం అయ్యేందుకు అవకాశం లేదు. కానీ ఉద్యోగం లేదు కనుక నేను బాగలేకపోతున్నాను అని అంటే ఆ ఉద్యోగం యొక్క ప్రభావం తన మీద ఉంది అనేటువంటిది సుస్పష్టంగా మనకు అర్థమైపోతుంది. కాబట్టి తానేమిటో తాను కానివేమిటో వీటికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన మనిషికి లేకపోవడం వల్లనే ఇదంతా కూడా ఏర్పడుతూ ఉంది. ప్లీజ్ అండర్స్టాండ్. ఏవైతే బాగలేవో ఈ ప్రపంచంలో లేదా మన జీవితంలో అవి మాత్రం నువ్వు కావు. ప్లీజ్ అండర్స్టాండ్. బాగలేనివి ఉన్నాయి కానీ ఆ బాగలేనివి ఉన్నవి నీవు ఉన్నావు. ఆ బాగలేనివి ఏవో అవి నీవు మాత్రం కాదు. అవునా? స్వామీజీ నా మనసు బాగలేదు. ఎగ్జాక్ట్లీ, నీ మనసు బాగలేదు, నేను బాగలేనని చెప్పకు. అదేంటి స్వామీజీ, నా మనసు కదా, అది బాగలేకపోతే నేను ఎట్లా బాగలేకపోతాను? అదే గనక వాస్తవం అయితే నీ మనసు బాగలేదు గనక నువ్వు బాగలేవు. నీ మనసు లేకపోతే
నువ్వు లేకుండా పోతావా? అదేంటి స్వామీజీ, నా మనసు లేకుండా ఎక్కడికి పోద్దని? నీ అనుభవంలోనే ఉంది. గాఢ నిద్రలో, సుషుప్తిలో నీ మనసు నీకు లేదు. ఏమీ తెలియనటువంటి అహం కిమపి నజానామి, నాకు ఏమీ తెలియదు లేదు అనేటువంటి ఒక గాఢ నిద్రలో నువ్వు ఉన్నావే, అప్పుడు నీకు మనసు ఏం తెలిసి వచ్చింది? నీ మనసు లేదు, అందుకని నీకు తెలియడం లేదు. కానీ మనసు లేకపోయినా నువ్వు ఉన్నావు. కాబట్టి బాగలేవని వేటిని గురించి అయితే నువ్వు ప్రస్తావిస్తూ ఉన్నావో, ముచ్చటిస్తూ ఉన్నావో, అవి లేకపోయినా నువ్వు ఉండేటప్పుడు బాగలేనివి లేవు, కానీ నువ్వు ఉన్నావు. మనసు లేదు, కానీ నువ్వు ఉన్నావు. అలాంటప్పుడు నువ్వు బాగలేని వాడివి ఎట్లవుతావు అనేది ఉపనిషత్తు యొక్క ఆలోచన. ఓ ప్రత్యేకంగా మన మనసును కదిలిస్తుంది ఉపనిషత్తు. నీకు ఎందుకు వచ్చింది ఈ విధమైనటువంటి పరిస్థితి? ఎక్కడ చూసినా కూడా, రాత్రి చూచాం, సంథింగ్ ఈజ్ నాట్ ఆల్ రైట్ అని. ఎస్, అది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సంథింగ్ ఈజ్ నాట్ ఆల్ రైట్. వై ఆర్ యు నాట్ ఆల్ రైట్ సార్? ఏదో బాగలేదు నీ జీవితంలో, కానీ నువ్వెందుకు బాగలేవని? బాగలేనిది నీ జీవితంలో ఉండొచ్చు, కానీ నేను బాగలేను అని చెప్పడానికి మాత్రం అవకాశమే లేదు. కనుక వాటి ప్రభావం నీ మీద ఉంది. ఇదొక అయోమయమైనటువంటి పరిస్థితి. ఏది ఏదో అర్థం కావడం లేదు, నేనేమిటో నాకు తెలియడం లేదు, నాకన్నా అన్యమైనటువంటివి ఏమిటో నాకు అర్థం కావడం లేదు, నాకన్నా అన్యమైనవి ఏవైతే ఉన్నావో అవే నేను అని భావించడం వల్ల వాటి బాగోగులన్నీ నా బాగోగులైనాయి. నేను కానిటువంటి మనసును నేను అనుకోవడం వల్ల మనోవికారాలన్నీ కూడాను నా వికారాలుగా మారాయి. బాగా అర్థం చేసుకోండి. ఒకటి కాదు కదా, ఇలా దేహం బాగలేదు, మనసు బాగలేదు, పరిస్థితులు బాగలేవు, కుటుంబ పరిస్థితి బాగలేదు, ఉద్యోగంలో బాగలేవు, దేశం బాగలేదు, దేశం బాగలేదు, సమాజం బాగలేదు. కాబట్టి ఇవన్నీ బాగలేవు. ఇంకా పోతే టైం బాగలేదు. ఇది విచిత్రమైన వ్యవహారం. ఎప్పుడైతే నాకు టైం బాగలేదని అంటాడో ఆ టైంకి సంబంధించిన వాళ్ళంతా ఎంటర్ అయిపోతారు. జ్యోతిషం కావచ్చు, వాస్తు కావచ్చు, మరొకటి కావచ్చు. ఈ విధంగా ఒక్కసారి మనం ఎప్పుడైతే జీవితాన్ని అయోమయంగా అర్థం చేసుకున్నామో, మన జీవిత గమ్యం కూడాను అట్లాగే ఉంది, గమనం కూడా ఆ విధంగానే ఉంది. కాబట్టి ఏవైతే బాగలేవో అవి ఉన్నవి, అవి బాగలేనివి, కానీ నువ్వు బాగున్నావు. అందుకని మనకు ఆరోగ్యం కనుక చెడిపోతే, అనారోగ్యం కనుక వస్తే చికిత్స చేయిస్తున్నాం. ఎవరికి చికిత్స? దేహానికి చికిత్స, నీకు కాదు చికిత్స. దేహానికి చికిత్స చేస్తున్నాం. ఇల్లు బాగలేదు, దాన్ని రిపేర్ చేసుకుంటూ ఉన్నాం. ఇంటిని రిపేర్ చేస్తున్నానేమో కానీ నన్ను కాదు నేను రిపేర్ చేసేది. ఎందుకని? బాగలేనిది ఇల్లు, దాన్ని రిపేర్ చేసుకుంటూ ఉన్నాం. బాగలేనటువంటిది ఆరోగ్యాన్ని సరి చేసుకుంటూ ఉన్నాం. కానీ అవి సరిగా లేవని, నేను సరిగా లేనని నువ్వు ఎందుకు అంటావు? నువ్వు సరిగా ఉండడం వలనే దాని చికిత్స జరుగుతూ ఉంది, లేకపోతే జరిగే అవకాశం లేదు. దేహం బాగలేదు, కానీ నువ్వు బాగుండావు కనుకనే చికిత్స జరుగుతూ ఉంది. కానీ ఈ సత్యం అర్థం కాకపోవడం వల్ల తృప్త భవిష్యామి. చూసారా, నేను తృప్తి పడాలి అంటే నేను ఇప్పుడు తృప్తి లేనిటువంటి వాడిని. తృప్తి లేని వాడినిగా నన్ను నేను అంగీకరించలేను. నెక్స్ట్ క్వశ్చన్. నేను ఎప్పుడు తృప్తిగా ఉండాలనుకుంటూ ఉన్నాను కనుక అసంతృప్తితో ఉండేటువంటి వాడినిగా నా మనుగడ నేను అంగీకరించలేను. ఎందుకని? ఆ బాగలేనివి చాలా ఉన్నాయి, వాటితో నేను బాధపడుతూ ఉన్నా. నేనే బాగలేను అని ఎప్పుడైతే అన్నానో, ఇంతకుముందు అవి బాగలేవు, ఇప్పుడు అది కాదు సమస్య, నేనే బాగలేను, నా మీదకి తిరిగింది. ప్రతి మనిషి తనకు తానే ప్రియమే, అందుకే చికిత్స చేయించాడు అంటున్నా. తనకు దేహం ఉంది, అవసరాలు ఉన్నాయి, దాన్ని చికిత్స చేయించాడు. కానీ చికిత్స మాత్రం తనకు కాదు, దేహానికి. ప్లీజ్, ఎందువల్ల? మనస్సు లేకపోయినా నువ్వు ఉంటున్నావు, దేహం లేకపోయినా నువ్వు ఉంటున్నావు. గాఢ నిద్రలో మనసు లేదు, దేహము లేదు. అవి లేకపోయినప్పుడు కూడా నువ్వు ఉంటున్నావు గనక, అవి లేకపోయినా నువ్వు ఉండేటప్పుడు అవి నువ్వు అయ్యేందుకు అవకాశం లేనే లేదు. కనుక అసంతృప్తి అనేటువంటిది ఏ విధంగా వస్తూ ఉంది అని ఉపనిషత్తు లోతుకు వెళ్ళి ఆలోచన చేసి, ఎక్కడి నుంచి వస్తూ ఉంది ఇది? తృప్త భవిష్యామి అన్నాడు, బాగుంది. అంటే తను అసంతృప్తిలో ఉన్నాడు, ఓకే. అలా అసంతృప్తిలో ఉండడం తనకిష్టమా? నో. కదాచిన్నాహం అప్రియ, ఎ వెరీ టిపికల్ ఎక్స్ప్రెషన్ ఇన్ ది శాస్త్ర. కదాచిత్ అహం అప్రియ నా. కదాచిత్
ఎప్పుడు కూడాను నాకు నేను అప్రియంగా లేను. సీ ద పాయింట్. నీకు ఏది ప్రియమో నాకు తెలియదు, నీకు ఏది అప్రియమో కూడా నాకు తెలియదు. ఎవరికి ఏది ప్రియమో ఎవరికి ఏది అప్రియమో నాకు తెలియకపోవచ్చు, కానీ నీకెప్పుడు ప్రియమే. అనారోగ్యం నీకు ఉండినా నీకు ప్రియమే, కనుకనే దానికి చికిత్స చేయించావు. కాబట్టి బాగలేనటువంటి పరిస్థితులు ఉండినా, బాగు కావాలి అని మనిషి అనుకున్నా, ఆ బాగేమిటో బ్రతికేమిటో తనకు అర్థం కాకపోయినా, ప్లీజ్ ఆ ప్రయత్నాల్లో ఉండడానికి కారణం ఏమిటి అని మనం కనుక లోతుకు వెళ్ళి ఆలోచించినట్లయితే తనకు తాను ప్రియంగా ఉండడం వల్లనే. నాకు నేను ప్రియం, కానీ ఇప్పుడు కదాచిత్ నాహం ప్రియ, కదాచిన్నాహం అప్రియ. నాకు నేను ఎప్పుడు అప్రియంగా లేను, ఎప్పుడు ప్రియంగానే ఉన్నాను, కానీ ఈ దశలో అప్రియంగా ఉన్నాను. ఇలా నీవు అప్రియంగా ఉండడానికి, అన్ప్లెజెంట్గా ఉండడానికి కారణాలు ఏమిటని ఆలోచించినప్పుడు కారణాలు కనపడడం లేదు. దట్ ఈస్ ద థింగ్. అదే అంటున్నాను, నిర్హేతుకమైనటువంటి దుఃఖం ఇది. కారణాలు మనకు తెలిసి రావడం లేదు. మనం చెప్పేటువంటి కారణాలు వాస్తవంగా కారణాలు కావు. మనం ఏ కారణాలు చెబుతున్నామంటే ఏవైతే మనం కాదో వాటిని మన యందు ఆరోపించుకొని అక్కడ ఏవైతే సరిగా లేవో అవన్నీ నాకు సంబంధించినవి అని అభిప్రాయపడి నేను సరిగా లేను అని మాట్లాడుతూ ఉన్నాం. ప్లీజ్ అండర్స్టాండ్. కానీ ఒక్కటి మాత్రం ఉంది, కదాచిన్నాహం అప్రియ, నాకు నేను అప్రియంగా లేను. ఇది వాస్తవం, అందరికీ తెలిసే విషయం. కానీ తృప్త భవిష్యామి. చూడండి కాంట్రడిక్షన్. నేను తృప్తి పొందాలి. రాత్రి చూచాం, చాలా డీటెయిల్డ్గా చూచాం ఉన్న టైంలో. కాబట్టి తృప్త భవిష్యామని నువ్వు అనుకుంటూ ఉన్నావంటే ఇప్పుడు అసంతృప్తితో ఉన్నావు. అసంతృప్తితో ఉండడం నీకు ఇష్టం లేదు కదా, అది విషయం. కాబట్టి తృప్తి చెందాలనుకుంటూ ఉన్నావు. ఏం చేస్తే తృప్తి పొందుతావు? ఏం చేసినా తృప్తి పొందేటువంటి అవకాశం లేదు. కారణం, ఏది నువ్వు పొందినా ఈ ప్రపంచంలో పోగొట్టుకోవాల్సిందే అనేటువంటి సత్యాన్ని కూడా నిన్న చూచాం. కాబట్టి ఏది పొందుతూ ఉండినా శ్రమ ద్వారా, కర్మల ద్వారా ఈ ప్రపంచంలో ఏది పొందుతూ ఉండినా కర్మకే ఆది ఉంది గనక, కర్మకే అంత్యం కూడా ఉంది గనక ఆద్యంతాలు కలిగినటువంటి కర్మలు నీకు ఇచ్చేటువంటి ఫలితాలు కూడాను ఆద్యంతాలతోనే ఉంటాయి. కాబట్టి ఒక కర్మ చేస్తే ఆ కర్మ యొక్క ఫలితం అయిపోయింది. కర్మ నశించిపోతూ ఉంది, ఫలితం నశించిపోతూ ఉంది. కానీ నీకు కావాల్సింది తృప్త భవిష్యామి. అది కూడా రాత్రి చూచాం. ఏ విధమైన తృప్తి? నిరంతరం ఉండేటువంటి తృప్తి, సదా తృప్తి, సదానందం, నిత్యానందం కావాలి, నిత్య తృప్తి కావాలి. అటువంటి వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అనిత్యమైనటువంటి విషయాల్లో నిత్య తృప్తి ప్రాప్తించేందుకు అవకాశం లేదు గనక నేనంటే నాకు ఇష్టమే, కానీ ఇప్పుడు మాత్రం అప్రియంగా ఉన్నాను ఈ దశలో. కానీ దాని నుంచి ఎలా బయటపడాలనో నాకు అర్థం కావడం లేదు. దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఎస్. అయితే స్వామీజీ ఏం చేయాలి? ఏం చేయని అవసరం లేదు. రాత్రి ఏం చేశాం? అయ్యా, నీకు తెలియకపోవడమే సమస్య. ఇది అజ్ఞానం. నిన్ను నువ్వు తెలుసుకోవడమే పరిష్కారం, అది జ్ఞానం. కాబట్టి ఏదో కానవసరం లేదు. మనిషికి ఇప్పుడు కావాల్సింది జ్ఞానం ఒక్కటే. జ్ఞానాదేవత కైవల్యం. మోక్షం అనేటువంటిది జ్ఞాన రూపంలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. మోక్షం ఎక్కడుందంటే అక్కడుంది, ఇక్కడుంది, ఈ లోకంలో ఉంది, ఆ లోకంలో ఉంది అని అందరూ చెబుతారు. మోక్షం ఎక్కడుందంటే జ్ఞాన రూపంలో ఉంది. ఆ లోకంలో ఈ లోకం ఉంటే అవి కూడా పరిమితం కనుక అవి నశించిపోతాయి. అటువంటి నశించేటువంటి మోక్షాల వల్ల నీకేం ఉపయోగం లేదు. నీకు కావాల్సింది నిత్యముక్తి. నిత్యముక్తే నీకు నిత్య తృప్తిని ఇవ్వగలదు. నిత్యముక్తే నీకు నిత్యానందాన్ని ప్రసాదించగలదు. దేర్ఫోర్ అతః ఇక్కడే విచారం చేయాల్సిన అవసరం వచ్చింది. కనుక స్వామీజీ నాకు నిత్య తృప్తి కావాలి. ఓకే, ఇది జ్ఞాన రూపంలో ఉంది మోక్షం అనేటువంటిది. కనుక జ్ఞానమే గనక మనం పొందవలసింది జ్ఞానం ఒక్కటే. జ్ఞానం ఒక్కటే. లేని దాన్ని గనక పొందేటట్లయితే కర్మను ఆచరించవచ్చు. ఏమంటే ఇప్పుడు నాకు లేదు, ఈ పని చేయడం వల్ల నేను దాన్ని పొందుతాను, అది పొందితే నేను ఆనందంగా ఉంటాను. ఇది సాధారణంగా అందరికి అర్థమయ్యేది. నాకు ఉద్యోగం లేకపోవడం వల్ల నేను సుఖంగా లేను, ఉద్యోగం వస్తే ఆనందంగా ఉంటాను. నాకు పెళ్లి కాలేదు కనుక నేను సుఖపడడం లేదు, కనుక పెళ్ళి అయితే నేను సుఖంగా ఉంటాను. ఇవి జనరల్గా మనకు ఉండేవి. కానీ పెళ్లితోనే కనుక సుఖం వచ్చేటట్లయితే మీరందరూ చెప్పాలి ఎంత సుఖం ఉందో. పెళ్ళి లేకపోతే సుఖం లేదు అని అంటే నేను చెబుతా సుఖం ఉందని. అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి అవి కాదు అనడం లేదు నేను. ఉండేటివి ఉండనివ్వండి,
కానీ వాటి ప్రభావం మన మీద ఏముంది అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే జ్ఞానం ఒక్కటే కావాలి గనక స్వామీజీ, మరి జ్ఞానం కనుక కలిగితే ఈ దుఃఖమంతా పోతుందా? ఎస్, సర్వోపద్రవ రహిత స్థితి. మళ్ళీ దుఃఖం అంటూ జీవితంలో ప్రవేశించేందుకు అవకాశమే లేదు. అదే జ్ఞానం అంటే. చిన్న విషయం కాదు ఇది. మరి ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి నేను ఏం చేయాలి? జ్ఞానాన్ని పొందడానికి ఏం చేయాలి? ఏం చేస్తే మోక్షాన్ని పొందుతాను? సీ ది పాయింట్. రెండు అయోమయంగా ఉన్నాయి. జ్ఞానాన్ని పొందడానికి నువ్వు ఏమీ చేయని అవసరం లేదు. సీ ది పాయింట్. మోక్షాన్ని నువ్వు పొందనవసరం లేదు. ఎందుకని? మోక్షం లేనిదైతే నువ్వు పొందాలి. లేనిదాన్ని గనక ఈ ప్రపంచంలో పొందావా, అది లేకుండా పోతుందని కూడా గుర్తుపెట్టుకో. లేనిది వచ్చింది అంటే ఈ పరిస్థితుల్లో ఈ సమయంలో లేనిది రేపు ఉదయం గనక వచ్చింది అంటే ఆ రేపు ఉదయం వచ్చింది ఎల్లుండి ఉదయం పోతుంది. కాలంలో ఏదొచ్చినా కాలంలో నశించిపోద్ది. శాస్త్రీయమైన అవగాహన. సైన్స్ కూడా అదే మనకు చెప్తుంది. ఎనీథింగ్ అచీవ్డ్ ఇన్ టైమ్ ఈజ్ లాస్ట్ ఇన్ టైం. కాలంలో ఏదైతే వస్తుందో అది కాలంలో నశించిపోతుంది. కనుక నువ్వు కోరేటువంటి ముక్తి, నిత్య తృప్తి, చూడండి పాయింట్, అది నిత్య, అది ఇంపార్టెంట్. నిత్య తృప్తి, నిత్యానందం నువ్వు కావాలనుకుంటున్నావు కనుక అదే కనుక నీకు కాలంలో ప్రాప్తించేటట్లయితే అది కాలంలో లేకుండా పోతుంది. అలా ఉండి లేకుండా పోయేవి, ఉండకుండా పోయేవి, పొంది మాత్రం జీవితంలో సుఖపడేది ఏంటి అని. అదే కదా ఇప్పుడు మన జీవితంలో జరుగుతున్నది. ఏవో పొందడం, అవి పొందానని సుఖపడడం, ఆ తర్వాత ఇంకేదో లేదనుకోవడం, దుఃఖపడుతూ ఉండడం, ఆ పొందినవి మనమే పోగొట్టుకోవడం, అవి దూరం అయిపోయినవని దుఃఖించడం. ఇదే కదా జరుగుతూ ఉంది. ఇదే మన కథ. మళ్ళీ ప్రత్యేకంగా తిరిగి అక్కడికి రావాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఉన్నదే గనక సార్, మోక్షం అంటే ఏదో కాదు, నీవే ఆత్మవి. రాత్రి చూచాం, నీకు సమస్యలు లేవు, నీవే సమస్య అయ్యావు. అది అర్థం కాకపోవడం వల్ల ఆత్మ ఉన్నదే, ఆత్మ ఉన్నదే. ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం కలగాలి. నువ్వు ఏదో చేస్తే స్వామీజీ నేను ఏం చేయాలి జ్ఞానం కలగడానికి? ఏం చేయని అవసరం లే. మరి ఏం చేయకపోతే ఎట్లా కలుగుతుంది స్వామీజీ? ఇప్పుడు ఏం చేస్తున్నావు అది చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయడం లేదంటారు మీరు. మేమేం చేస్తున్నాం స్వామీజీ? ఏదో పడే బాధ మీరు పడుతున్నారు. కానీ మేము చేసేది ఏముంది? కాముగా కూర్చొని ఉన్నాం కదండి. కాముగా కూర్చోలేవు, నువ్వు ఆలోచన చేస్తున్నావు సార్. నేను చెప్పే విషయం కనుక నువ్వు ఆలోచన చేయకపోతే నేను చెప్పాల్సిన అవసరం నాకే లేదు. కనుక మీరు ఆలోచిస్తున్నారని పూర్ణంగా నమ్మి, సరేనా, 45 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు, దాని గురించి ఆలోచిస్తున్నారు అని నాకు తెలుసు, మీకు తెలుసు. కనుక మనిషి ఏమీ చేయలేదంటే కర్మ చేయలేకపోవచ్చేమో, కానీ శారీరకంగా కర్మ చేయకపోయినా మానసికంగా ఒక వ్యాపారం నడుస్తూనే ఉంది. ఇది కూడా కర్మే, మానసిక కర్మ. నేను మాట్లాడుతూ ఉన్నా, వాచక కర్మ. మీరు ఆలోచిస్తూ ఉన్నారు, మానస కర్మ. కర్మలు లేకుండా ఈ ప్రపంచంలో ఉండలేవు. కాబట్టి ఇటువంటి కర్మల వల్ల నిత్యతృప్తి కలిగేందుకు అవకాశం లేదు. కానీ జ్ఞానం విషయంలో శ్రవణమేవ సాధనం. కేవలం వినడమే, శ్రవణం ఏవ సాధనం. ఎందుకని నువ్వు ఏదైతే పొందాలి అనుకుంటూ ఉన్నావో, సీ ద పాయింట్. నేను ఇంట్రడక్షన్లోనే చూచాం, ఏదో చెయ్యాలనేది మనిషి యొక్క ఆలోచన కాదు, ఏదో పొందాలి అనేది మనిషి యొక్క అభిమతోని. మరి ఏం పొందాలి నువ్వు? స్వామీజీ నాకు దుఃఖం తెలియనటువంటి సుఖం కావాలి, నాకు అసంతృప్తే లేనిటువంటి తృప్తి కావాలి అని నువ్వు ఆశిస్తున్నావు కదా. అటువంటిది కర్మల ద్వారా లభ్యమయ్యేందుకు అవకాశం లేదు గనక చూడండి, ఎప్పుడూ ఉండేటువంటి తృప్తి కలగాలి అంటే అలాంటి తృప్తిని నీకు నాకు ప్రసాదించేటువంటి వస్తువు అది ఏదైనా సరే అది ఎప్పుడూ ఉండాలి. ప్లీజ్ అండర్స్టాండ్. అది ఎప్పుడూ ఉండేదైతేనే నీకు ఎప్పుడూ ఉండేటువంటి ఆనందాన్ని ఇస్తుంది. అది నిత్యమైతేనే నీకు నిత్యానందాన్ని, నిత్య తృప్తిని ప్రసాదిస్తుంది. అవునా కదా? అవును స్వామి. అంటే నిత్య వస్తువు ఎప్పుడూ ఉంటుంది. అదే కదా నిత్యం అంటే. ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేనిది, ఒక దేశంలో ఉండి ఒక దేశంలో లేనిది, ఒక చోట గోచరించి మరొక చోట అగోచరంగా ఉండేది. ఇది నిత్య వస్తువు అయ్యేందుకు అవకాశం లేదు, నశించిపోదు. కాబట్టి నిత్య వస్తువు అనేది గనక ఉంటే అది ఎప్పుడూ ఉండేది అయి ఉండాలి. ఎప్పుడూ ఉండేటువంటి దాన్ని, లేనిదాన్ని పొందాలి. ఉన్నదాన్ని పొందేది ఏంటని
అర్థమవుతుంది. లేనిదాన్ని పొందాలి, ఉన్నదాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే లేనిదాన్ని పొందుతామా, ఉన్నదాన్ని తెలుసుకుంటామా? అండర్స్టాండ్? లేనిదాన్ని పొందడం అంటే అప్రాప్తస్య ప్రాప్తి. అది శాస్త్రంలో ఒక పదం, అప్రాప్తస్య ప్రాప్తి. ఏదైతే ఇప్పుడు మనకు ప్రాప్తించలేదో, ఏదైనా మనకు లభ్యం కావడం లేదో దాన్ని పొందడం అప్రాప్తస్య ప్రాప్తి. కానీ ఈ మోక్షం అనేటువంటిది అప్రాప్తస్య ప్రాప్తి కాదు, ఇది ప్రాప్తస్య ప్రాప్తి. పొంది ఉన్న దానినే పొందడం. స్వామీజీ, పొందే ఉన్నదాన్ని మళ్ళీ పొందాల్సిన అవసరం ఏంటని? పొందే ఉన్నట్లుగా తెలియడం లేదు కనుక. ఎక్కడుందో చూడండి ప్రాబ్లం. పొందే ఉన్నాం కానీ తెలియడం లేదు. ఏదో కూర్చొని కవి రాస్తూ ఉన్నాడు కవిత్వం, ఓ పాట. ఈలోగా ఒక ఫ్రెండ్ వచ్చాడు, ఈయన రాస్తూ ఉన్నాడు. ఆయన రాగానే రా కూర్చో మాట్లాడదాం అన్నాడు. ఆయన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఈయన కళ్ళజోడును పైకి అట్లా పంపించాడు. ఎందుకంటే మాట్లాడుతూ ఉన్నాడు కనుక, ఇవి రీడింగ్ గ్లాసెస్ కనుక అలా తల మీదకి పెట్టుకు, ఇది అందరి అనుభవంలో ఉంది, మన అనుభవంలో. ఆ తర్వాత కొంతసేపు మాట్లాడిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు ఫ్రెండు. ఈయన ఆయన కూడా వెళ్ళి బయట వదిలేసి వచ్చాడు. వచ్చి కూర్చుంటాడు. మళ్ళీ ఆలోచనలు వస్తున్నాయి. పాట రాయాలి, చరణం పల్లవి అయిపోయింది, చరణం రాయాలి. అర్థం కాలేదు, ఎందుకని కనపడడం లేదు, బ్లర్ అవుతా ఉంది, అక్షరాలు సరిగా లేవు, సుస్పష్టంగా లేదు. అప్పుడు అంటాడు, ఓహో కళ్ళజోడు లేదే, కళ్ళజోడు లేదే. భార్యను పిలుస్తాడు, ఆవిడ వెతుకుతుంది. పిల్లలు వాళ్ళు వెతుకుతారు, అందరూ వెతుకుతూనే ఉన్నారు, కానీ దొరకడం లేదు. నా కర్మణ, నాట్ బై యాక్షన్. ఎవరు వెతికినా దొరికేందుకు అవకాశం లేదు సార్. ఎందుకని? పోలేదు కదా వస్తువు. వస్తువు లేనిదైతే ప్రయత్నం చేస్తే లభ్యం అవుతుంది. ప్రయత్నేన లభ్యం. ఎప్పుడు? అది లేనిదైతే. అప్రాప్తస్య ప్రాప్తి, లేనిదైనప్పుడు. కానీ ఇక్కడ ఉన్న వస్తువే, కానీ అందరూ వెతుకుతూ ఉన్నారు. అప్పుడు పిల్లవాడు వచ్చి అంటాడు, చిన్న పిల్లవాడు, నానా ఏరా నాకు ₹1 ఇస్తావా, నేను తెచ్చి పెడతాను. తండ్రి అనుకుంటాడు, వాడు ఎక్కడో దాచిపెట్టాడు వెధవ, ₹1 ఇస్తే తెస్తానంటాడు. ఇస్తాను రా, చెప్పురా. నువ్వు ఇస్తే కానీ నేను చెప్పను. ఎందుకని? నువ్వెప్పుడు నిజం మాట్లాడవని మా అమ్మ అంటుంటుంది. వాడి ప్రాబ్లం అది. వెంటనే ₹1 ఇచ్చాడు. వాడు ₹1 తీసుకున్నాడు. తీసుకొని, నానా ఇప్పుడు నీ కళ్ళజోడు వస్తాయి. ఏనంటే వీడి మంత్రాలు ఎప్పుడు నేర్చుకున్నాడు రా కర్మ. వీడికి ఎక్కడి నుంచి వచ్చాయి మంత్రాలు? నువ్వు ఒక్కసారి కళ్ళు మూసుకున్నానా? మూసుకున్నాడు ఈయన. మళ్ళీ ఒక్కసారి కళ్ళు తెరువునానా? ఏంట్రా ఈ ఎక్సర్సైజు? ఏవిరా కళ్ళజోడు? ఇప్పుడు వస్తాయి. నువ్వు ఒక్కసారి నానా నీ 2 చేతులు తల మీద పెట్టుకో. రే కళ్ళజోడేదంటుంటే తల మీద నువ్వు పెట్టుకోనానా, నేను తెప్పిస్తాను ఇప్పుడు అని ఇట్లా అన్నాడు. ఎప్పుడైతే 2 చేతులు తల మీద పోయినాయో ఇప్పుడు పిల్లవాడు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకని? తనకే టచ్ అయింది కనుక. ఇప్పుడు అనుకుంటాడు, అరే ఏదైతే పోయింది అనుకున్నాను అది పోలేదు, ఇక్కడే ఉంది. ఇక్కడే పెట్టుకొని పోయిందనుకొని వెతుకుతూ ఉన్నా. ఏ ఆనందాన్ని అయితే, నిత్యానందాన్ని అయితే, నిత్య తృప్తిని అయితే నేను వాంఛిస్తూ ఉన్నానో అది ఉన్నదే. ఆ ఉన్నట్లుగా నాకు తెలియడం లేదు. దీనికి కారణం అజ్ఞానంగా తెలుస్తుంది. అజ్ఞానమే ప్రధానమైనటువంటి సమస్య. దీనికి జ్ఞానం ఒక్కటే కావాలి, మరొక మార్గం లేనే లేదు. కాబట్టి ఏదైతే మనం అడుగుతున్నామో, సార్ ఏ గురువు దగ్గరకు మీరు వెళ్ళినా ఆయన గురువే గనక అయితే ఇదే చెప్పాలి. కానీ నాయన నువ్వు ఇది చెయ్యి, ఈ మంత్రం చెయ్యి, లేకపోతే ఈ తంత్రం చెయ్యి, లేకపోతే మరొకటి చెయ్యి, లేదంటే తీర్థక్షేత్రాలు తిరుగు, లేకపోతే సోమవారం గురువారం ఆ దేవాలయం ఈ దేవాలయం తిరుగు, నీకు వచ్చేస్తుంది మోక్షం అని చెప్పాడు అనుకోండి, శ్రీమతే రామానుజాయ నమః. అర్థమవుతుంది? వచ్చే ప్రశ్నే లేదు. ఎందుకని? ఆయనకే అర్థం కావడం లేదు కనుక నీకు ఇలా చెప్తున్నాడు. లేనిది కనుకైతే నువ్వు ఏదైనా ప్రయత్నం చేస్తే వస్తుందే, కానీ ఇది ఉన్నదే సార్. ఉన్నదే నీవు అడుగుతున్నది, ఉన్నదే నీవు అడుగుతున్నది,
పొందాలనేది పొందే ఉన్నది, ఉన్నదే నీవు అడుగుతున్నది. పొందాలనేది పొందే ఉన్నది, ఉన్నదే. చెప్పలేనిదే నే చెబుతున్నది, చెప్పలేనిదే నే చెబుతున్నది. ఎంతగా విన్నా విసుగులేనిది, ఉన్నదే నీవు అడుగుచున్నది. పొందాలనేది పొందే ఉన్నది, ఉన్నదే నీవు అడుగుచున్నది. ఉండి తెలియనిది లేనిది కాదు, ఉండి తెలియనిది లేనిది కాదు. తెలుసుకుంటే లేనిదే లేదు, ఉండి తెలియనిది లేనిది కాదు. తెలుసుకుంటే లేనిదే లేదు. ఎడబాటు కానిది తడబాటు లేనిది, ఎడబాటు కానిది ఎడబాటు కానిది తడబాటు లేనిది. గమ్యము తానైనా జ్ఞాన మార్గమే అది, గమ్యము తానైనా జ్ఞాన మార్గమే అది. ఉన్నదే నీవు అడుగుచున్నది, పొందాలనేది పొందే ఉన్నది, ఉన్నదే నీవు అడుగుచున్నది. చెప్పలేనిదే నే చెబుతున్నది, చెప్పలేనిదే నే చెబుతున్నది. ఎంతగా విన్నా విసుగులేనిది, ఉన్నదే నీవు అడుగుచున్నది. ఎందుకు విసుగలేదు? మీరే కదా, నేనే కదా, 20 సంవత్సరాల నుంచి నేను చెప్తూనే ఉన్నా, మీరు వింటూనే ఉన్నా. విసుగుంటే ఎందుకు వస్తారు మళ్ళీ చెప్పండి. ఎందుకు విసుగులేదు తెలుసా? ఇతరుల ముఖాన్ని చూడాలనుకుంటే విసుగేమో, కానీ మన ముఖాన్ని చూసుకోవడానికి విసుగేముంటుంది? బాగున్నామా బాగలేమా వేరే విషయం. నిద్ర లేవగానే ఎందుకు పోయి మనం దర్పణం ముందు నిలబడతాం, అద్దం ముందు నిలబడతామంటే, అంటే రాత్రి పడుకొని లేచిన తర్వాత మనం పెద్ద మన్మధుల్లాగా తయారైపోయామని కాదు, ఆ ఉన్నదే ఎట్లుందో చూద్దాం. కాబట్టి మీ ముఖం చూడడానికి నాకు ఇష్టం లేకపోవచ్చు, నా ముఖం చూడడానికి మీకు ఇష్టం లేకపోవచ్చు. ప్రవచనానికి వచ్చిన తర్వాత ఇద్దరికీ తప్పదు ఒకరినొకరు చూడడం. కానీ ఆనందం ఎక్కడ కలుగుతూ ఉంటుందంటే, నన్ను చూసుకున్నప్పుడు నాకు ఆనందం కలుగుతూ ఉంటుంది. ప్లీజ్. కాబట్టి చీకటిలో ఉండేటువంటి వస్తువు లేనిది కాదు, తెలియనిది. వస్తువు ఉంది కానీ చీకటిలో ఉంది. ఒకవేళ దీపం తెచ్చుకున్నాం అనుకోండి, వస్తువు తెలిసిపోవాలి. కనుక ఆత్మ అనేటువంటిది, మోక్షం అనేది, ఎన్ని పర్యాయ పదాలు అంతే. ఆత్మ అనేది ఉన్నది. ఆత్మ ఉండడం వల్లనే నేను ఆలోచిస్తున్నా, ఆత్మ ఉండడం వల్లనే నువ్వు వింటున్నావు, ఆత్మ ఉండడం వల్లనే మనం చరిస్తూ ఉన్నాం. చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసః మనన సామర్థ్యం. కాబట్టి మనసు ఆలోచిస్తూ ఉందంటే ఆ ఆలోచించేటువంటి శక్తి సామర్థ్యాలు మనసుకి ఎలా వచ్చాయి? జడమైనటువంటి మనసుకి అంటే చైతన్యం ఉండడం వల్ల. గాఢ నిద్రలో మనసు లేదు, మనం మేలుకోగానే మనసు వచ్చింది, ఆ మనసు పనిచేస్తూ ఉంది. దేనివల్ల పనిచేస్తుంది? ఆ సత్తా స్ఫూర్తి దేనికి సంబంధించింది అని అంటే చైతన్యానికి సంబంధించింది. కాబట్టి చైతన్యం ఉంది. ప్లీజ్. చీకటిలో వస్తువు ఉంది కానీ చీకటి వల్ల తెలియడం లేదు. ఆత్మ ఉంది, అదే నీవు, కానీ అజ్ఞానం అనేటువంటి చీకటి వల్ల తెలియడం లేదు. దీపం తెచ్చుకోగానే, దీపం వెలిగించగానే ఎట్లాగైతే మనకు వస్తువు తెలిసిపోతూ ఉందో, ఇంతవరకు తెలియనటువంటి వస్తువు నేనే ఆత్మ అనేటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల ఈ దుఃఖాలన్నీ కూడా మనకు ఏర్పడుతూ ఉన్నాయి. కానీ ఒక్కసారి గురు బోధలో జ్ఞానం గనక అందింది అంటే, జ్ఞాన దీపం గనక వచ్చిందంటే
మన స్వరూపాన్ని మనమే దర్శించగలుగుతాం. కాబట్టి గురువు చేసేది ఏమీ లేదు, లేనిది నీకేమీ గురువు ఇవ్వడం లేదు. అలా ఇస్తానని ఎవడైనా చెప్పుంటే అది సంథింగ్ ఏదో, దాన్ని ఊహించలేం. కాబట్టి నిన్నే ఒక బొమ్మగా తయారు చేసి నీ ఒడిలో పడేసి చూసుకొని నువ్వు ఇట్లా ఉండవు అని చెప్పేవాడే గురువు అంటే. సనాతన ధర్మంలో ఉపనిషత్తు జ్ఞానం అంతా కూడా ఈ విషయాన్ని మనకు అందిస్తూ ఉంది. ప్లీజ్, కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా ఏమిటి. తమాషగా మాట అంటుంటారు, ఏంటయ్యా ఏమీ అర్థమైంది చావడం లేదు నీ వేదాంతం, ఇది సామాన్యంగా అంటుంటారు లోకల్. ఇంకొకరు కొందరు అంటుంటారు అర్థమైతే, ఏమంటే మీకు అర్థమైందండి, ఏం అర్థం కాకపోవడానికి ఇది ఏమైనా బ్రహ్మ పదార్థమా విన్నారా? ఇటువంటివి నేను చాలా జాగ్రత్తగా ఆలోచిస్తా, శాస్త్రం కన్నా ఎక్కువగా ఆలోచిస్తాను. ఇవి ఎందుకని వీళ్ళ నోళ్ళల్లో నానుతున్నాయి అని. ఏమిటయ్యా అర్థం కానిటువంటి నీ వేదాంతం అంటాడు. అంటే వేదాంతం అంటే అర్థం కాని విషయము అని సమాజంలో తిరుగుతుంది. తమాషా చూడండి, అర్థం కాకపోవడానికి బ్రహ్మ పదార్థం అంటే బ్రహ్మ పదార్థం అనేటువంటిది అర్థం కాదు అనే అభిప్రాయం సహజంగా అందరిలో ఉంది. విచిత్రమైన వ్యవహారం. నన్ను అడిగితే నన్నంటే శాస్త్రాన్ని అడిగితే శాస్త్రం చెప్పేది ఏంటంటే, ఏది నీకు తెలియాలన్నా నువ్వు కష్టపడాలేమో కానీ ఆత్మను తెలుసుకోవడానికి కష్టం అవసరం లేదు. ఎందుకని? అది నీ స్వరూపం సార్. నీకన్నా అన్యమైనటువంటి దాన్ని తెలుసుకోవడానికి నువ్వు శ్రమపడాలి. ఈ ప్రపంచంలో నిన్ను నువ్వు తెలుసుకోవడానికి శ్రమపడాల్సినటువంటి అవసరం ఏముంది? దేర్ఫోర్ కాకపోతే వచ్చిన బాధ ఏంటంటే, ఏదైతే ఉందో అదొక గుహ్యమైన ప్రదేశంలో ఉంది, అదొక రహస్యమైన ప్రదేశంలో ఉంది. ప్రదేశం అనే మాట నేను ఉపయోగించడానికి లేదు అనేది నాకు బాగా తెలుసు. అర్థం కావడం కోసం చెప్తున్నాను, సుఖావబోధార్థం. కనుక ఏదో ఒక ప్రదేశంలో ఉంది. ఎక్కడుంది అని అంటే, జనరల్గా మనిషి ఎక్కడైతే వెతకడో అక్కడ ఉంది. ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు మనిషి ప్రపంచంలో వెతుకుతాడు. ఏదైనా పొందాలి అనుకున్నప్పుడు ఈ ప్రపంచంలో అన్వేషణ కొనసాగిస్తాడు. ఎందుకని? తనకు లేదనుకుంటున్నాడు కనుక. తనకు లేదని తానే నిర్ణయించుకున్న తరువాత తన దగ్గర లేనిదాన్ని మరొక దగ్గర పొందడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ వాస్తవం భిన్నంగా ఉంది సార్, వాస్తవం భిన్నంగా ఉంది. ఏంటిది? తాను ఏదైతే వెతుకుతున్నాడో అది తానే తానే తానే. మనకు పూర్వం సాంప్రదాయకంగా వచ్చిన స్టోరీ ఉంది. చెన్నైలో ఒక సేటు బ్యాంకు దగ్గరికి వెళ్ళి 10 లక్షల రూపాయలు డ్రా చేసి దాన్ని తీసుకెళ్ళి ఏదో బ్యాగులో పెట్టుకొని బయలుదేరాడు ఢిల్లీకి. ఆ రోజుల్లో 2 రోజులు ప్రయాణం, 2 నైట్స్ వస్తాయి ఢిల్లీకి పోయేటప్పటికి. ఈరోజు నైట్ చెన్నైలో ఎక్కాడు. ఇతను డబ్బు డ్రా చేసుకోవడము, బ్యాగ్లో పెట్టుకోవడం ఇవన్నీ కూడా చూశాడు ఒక దొంగ. వాడు అనుకున్నాడు, శాస్త్రాన్ని అనుసరిస్తే ఏమొస్తుంది, దీన్ని అనుసరించాలి, ఈయన దగ్గర ఉంది వ్యవహారం అని అనుకొని బయలుదేరి ఆయన ఎక్కడికైతే పోతున్నాడో, ఆయన టిక్కెట్ తీసుకున్న తర్వాత వీడు చూచి వీడు కూడా వెళ్ళి అక్కడికే టిక్కెట్ తీసుకొని ఏ కంపార్ట్మెంట్లో అతను ఎక్కాడో అక్కడ వీడు కూడా ఎక్కాడు. కూర్చున్నారు ఇద్దరు, మాట్లాడుకుంటూ ఉండాలి. అంత అయింది. రాత్రి 10 అయింది, 11 అయింది. ఆయన పడుకున్నాడు. దొంగ పడుకున్నాడు, ఆయన నిద్రపోతున్నాడు. దొంగ నిద్రపోడు. ఎందుకని? నిద్రపోని వాడినే దొంగ అంట. విచిత్రం ఏంటంటే, అతను బాగా గుర్రు పెట్టి నిద్రపోయిన తర్వాత వీడు వెతుకుతూ ఉన్నాడు ఆ డబ్బు కోసం. ఒక్క కట్టు ఉండాలి, ఎక్కడుంది 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 ఎక్కడుంది. బాగా గుర్రు పెడుతున్నాడు కనుక అంతా కదిలించి చూచాడు. ఎక్కడ చూచినా కనపడలేదు. ఆయన బ్యాగులో చూచాడు, ఆయన బెడ్ కింద చూచాడు, పిల్లో కింద చూచాడు, ఎక్కడ చూచినా కనపడలేదు. ఏంట్రా, ఎత్తుకొని డైరెక్ట్గా ఇందులోకి రావడం నేను చూశానే, కానీ ఏ బ్యాగులో లేదు, తన దగ్గర లేదు, తన దగ్గర లేదు. తన బ్యాగ్ వేసేంతా కూడా నేను సరిది చూశాను, అక్కడ కూడా లేదు. ఏమైంది ఆ డబ్బు అనుకుంటాడు. ఉదయాన్నే లేచి ఆయన స్నానానికి వెళ్ళి వచ్చిన తర్వాత వీడు స్నానానికి పోయాడు. ఆయన స్నానానికి పోయినాడంటే వీడు క్లియర్గా వెతికేశాడు మొత్తం, ఎక్కడ ఏం లేదు. ఆయన వచ్చి కూర్చున్నాడు. వీడు పోయాడు స్నానానికి. ఫస్ట్ డే నైట్ ఇది అంతా, అంటే తెల్లవారింది. వీడు తిరిగి వచ్చేటప్పటికి అతను కూర్చొని లెక్కెడుతున్నాడు అన్నీ. తమాషా చూసారా? లెక్కెట్టి సరిపోయినాయి అనుకొని
బ్యాగులో పెట్టుకున్నాడు. వీడికి ఆలోచన, నేను చూచాను ఆ బ్యాగ్ని, నేను చూచాను ఆ బ్యాగ్ని, ఆ బ్యాగులో లేదే, మళ్ళీ అక్కడ పెడుతున్నాడే, పోనీలే ఎక్కడ పెట్టాడో వేరే విషయం, కానీ ఇప్పుడు మాత్రం చూశాను కనుక ఈ రాత్రి కూడా ఉంది కదా, ఈ రాత్రికి అయిపోతుంది విషయం అనుకున్నాడు. రాత్రి అట్లాగే పడుకున్నారు. నిన్నటిలాగానే ఈ రోజు కూడాను వీడు ట్రై చేయని మొదలు పెట్టాడు. ఆయన నిద్రపోయాడు, గురువు పెడుతూ ఉన్నాడు, వీడు అంతా వెతికాడు, ఎక్కడా దొరకలేదు. తెల్లవారు ఇదే పని. ఉదయాన్నే ఆయన స్నానానికి పోయిన తర్వాత మరీ అవన్నీ విదిలించి వేసి చూశాడు, ఎక్కడా లేదు. ఇతనికి ఏమన్నా మంత్రాలు గింత్రాలు ఏమన్నా వచ్చా, ఏమన్నా మాయం చేస్తూ ఉండా, ఎందుకని నాకు దొరకడం లేదు. వచ్చేటప్పటికి ఇతను లెక్క పెట్టుకుంటున్నాడు. మళ్ళీ వాడు స్నానం చేసి వచ్చాడు, ఇతను లెక్క పెడుతున్నాడు. అప్పుడు అన్నాడు, సార్ మీరేమనుకోదు, ఎందుకంటే ఇంకొక 2 అవర్స్లో దిగిపోతున్నారు ఢిల్లీలో, ఇంక వాడు చేసేది ఏమీ లేదు, వాడి ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి, వెతికే అయిపోయింది సార్. ఏదైతే ప్రాప్తించాలనుకున్నాడో అది ప్రాప్తించలేదు, దేనికోసం ప్రయత్నం చేశాడు అది లభ్యం కాలేదు. ఇప్పుడు వాడు ఒక్క మాట అంటాడు, సార్ మీరు ఏమనుకోదు సేట్జీ, నేను దొంగ సార్. దొంగ కూడా నిజం చెప్తాడు. ఎందుకని, కొందరు దొరలు ఎప్పుడూ చెప్పరు కనుక, సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వాడు ఇప్పుడు అంటాడు, సార్ నేను దొంగ సార్. దొంగవయ్యా, పోనీలే సార్, నాకేం లేదు సార్, మళ్ళీ ఇప్పుడు తిరిగి వెళ్ళిపోవాలి సార్ చెన్నైకి, కేవలం మీకోసమే వచ్చాను సార్, నాకేం పని లేదు సార్. అట్లాగా, ఎందుకోసం వచ్చావని, సార్ డబ్బు మీ దగ్గర ఉంది, దాన్ని ఏ విధంగానే కొట్టేయాలని వచ్చాను, అంతా వెతుకుతున్నాను, రాత్రి అంతా వెతికాను, దొరకడం లేదు. నిన్న రాత్రి వేస్ట్ అయిపోయింది, ఈ రాత్రి కూడా వేస్ట్ అయిపోయింది, కానీ నిన్న ఉదయం మీరు లెక్కెడుతూనే ఉన్నారు, ఇప్పుడు లెక్కెడుతూనే ఉన్నారు, అసలు ఎక్కడ దాస్తారు సార్ మీరు అది? ఆయన అంటాడు, నేను కోటేశ్వరుణ్ణయ్యా, నువ్వెంత అయితే దొంగని చెప్పావో, నువ్వేం ఇన్కమ్ ట్యాక్స్ వాడివి కాదు కనుక వాస్తవం చెప్తున్నా, నాకు కావాల్సినన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని కోట్లు నాకుండాయంటే ఎన్ని పనులు చేసి ఉంటానా, ఊరికే వస్తాయేంటి కోట్లు? కాబట్టి నాలాంటి వాడిని నువ్వు చూడడం కొత్త కాకపోవచ్చు, నీలాంటి వాడిని చూడడం కూడా నాకు కొత్త కాదు. నువ్వు ఎక్కినప్పుడే అనుకున్నాడు ఎక్కాడు రా వీడు దొంగని, నాకు అప్పుడే అర్థమైపోయింది. అందుకని నేను ఎక్కడ పెట్టినా, అర్థమవుతుంది, ఎక్కడ పెట్టినా దాన్ని నువ్వు అపహరిస్తావని నాకు తెలుసు, ఎక్కడ పెడితే నువ్వు అపహరించలేవు అక్కడ పెట్టానని. ఎక్కడ సార్ అది? నీ దిండు కింద. ఓ, నీ దిండు కింద సార్, నువ్వు ఎక్కడైనా వెతుకుతావేమో కానీ నీ దిండు కింద ఎత్తకవు, ఎందుకని నేను అక్కడ పెడతానని తెలియదు. అది ఆ షేట్జీ సందేశం. ఈ మహాషేట్ చూసారా, ఈయన చేసిన పని కూడా అదే. ఏదైతే మనం కోరుతూ ఉన్నామో ఈ నిత్య తృప్తిని, నిత్యానందాన్ని ఎక్కడున్నా మనం వెతికి పట్టుకుంటాం. మనం కొలంబస్లో ఆయన తెలిసిపోయి ఎక్కడ పెడితే వెతకమో అక్కడ పెట్టేశాడు. అది ఎక్కడో తెలుసా, నీకన్నా అన్యమైనటువంటి ప్రదేశాల్లో నువ్వు వెతుకుతావేమో కానీ నీ దగ్గర వెతకవు అది. కాబట్టి వస్తువు దగ్గరే ఉంది కానీ తెలియలేదు. ఎప్పుడు తెలిసింది? షేటు చెప్తే తెలిసింది. ఆత్మ నువ్వే కానీ తెలియడం లేదు, అజ్ఞానం. ఎప్పుడు తెలుస్తుంది? షేటు చెప్తే తెలుస్తుంది. నేను కాదు, గురువులు ఎవరైనా విషయం తెలిసిన వాడు, నాయన ఇది నీ దగ్గరే ఉంది, నీ దగ్గరే ఉంది, నీకన్నా అన్యంగా లేదు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. నిన్న ఒక్క మాట నేను అన్నాను. అందువల్ల జ్ఞానమేవ సాధనం అంటే ఇది విషయం. ఇష్టప్రాప్తి అనిష్ట నివారణ చికిత్స స్వాభావిక సర్వ ప్రాణిషు దృష్టత్వాత అని రాత్రి చూచాం శంకర భాష్యం. కాబట్టి అందరిలో కనపడుతుంది ఇష్టమైనటువంటి దాన్ని పొందాలి, అయిష్టమైన దాన్ని పోగొట్టుకోవాలని కాదు. మరి ఇష్టమైంది ఇక్కడే ఉంది, మన దగ్గరే ఉంది. ఇది తెలియాలి. ఈ తెలియజేసేటువంటిదే జ్ఞానం. ఈ జ్ఞానం ఎక్కడ లభ్యమవుతుంది? జ్ఞానం పుస్తకాల్లో కాదు, జ్ఞానం మతాల్లో కాదు, జ్ఞానం గురువుల మస్తిష్కాల్లో ఉంది. సరేనా? అది వాళ్ళకి ఎలా వచ్చింది? అది సత్యజ్ఞానం. ఏంటి ఆ సత్యజ్ఞానం? వేదం. వేదం. అందుకని ఇష్టప్రాప్తి అనిష్ట నివారణ చికిత్స స్వాభావిక సర్వ ప్రాణిషు దృష్టత్వాత అని ఆచార్యుల వారు చెప్తే దాన్ని కొద్దిగా అందంగా మలిచి వేదానికి భాష్యం రచించినటువంటి సాయనాచార్యుల వారు తైత్రీయ సంహిత భాష్యంలో ఒక అందమైన మాట అంటారు. ఇదే మాటను అటు తిప్పి, అయ్యా ఇష్టప్రాప్తి అనిష్ట నివారణ పరిహారయోహో
అలౌకిక ఉపాయం యో గ్రంథ వేదయతి స వేద. కాబట్టి ఈ జ్ఞానం ఎక్కడుందంటే వేదంలో ఉంది. వేదంలో ఎక్కడుంది? వేదంలో పూర్వం ఉన్నటువంటి పూర్వభాగమైనటువంటి కర్మకాండలో కాదు ఇది ఉండేది. కర్మకాండ మన బుద్ధిని శుద్ధి చేసుకోవడానికి కావలసినటువంటి కర్మలు, ఉపాసనలు అవన్నీ కూడా బోధిస్తూ ఉంది. కాబట్టి ప్రతి వేదంలో కూడా చివర ఏదైతే ఉందో వేదాంతం అంటే ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్తుల్లో ఈ తత్వం అంతా కూడా చెప్పబడింది. కాబట్టి భగవంతునికి సంబంధించిన మోక్షానికి సంబంధించినటువంటి విషయం ఎక్కడ నిక్షిప్తం చేయబడిందంటే ఏదైతే దీన్ని మనకు వివరిస్తూ ఉందో ఏంటది? ఇష్టప్రాప్తి అనిష్ట నివారణ పరిహారయోహో. దానికి పరిహారం ఏమిటంటే ఆ పరిహారం అని కనుక మనం ఆలోచించినట్లయితే అలౌకికం ఉపాయం. లౌకికం కాదు ఇది. రాత్రే చూచాం, లౌకిక కర్మలు ఏవి కూడాను మనకు నిత్యతృప్తిని ప్రసాదించలేవు గనక ఈ సమస్య ఏదైతే ఉందో ఇది పారమార్థికం అని చూచాం రాత్రి. ఇదేమి శాంతి భద్రతల సమస్య కాదు, సాంఘిక సమస్య కాదు, ధార్మిక సమస్య కాదు, కుటుంబ సమస్య కాదు. అర్జునుడిది పారమార్థికమైనటువంటి సమస్య, ఫండమెంటల్ ప్రాబ్లం అని చూచారా? అది అలౌకికం. కాబట్టి అలౌకిక ఉపాయం యో గ్రంథ వేదయతి, ఏ గ్రంథమైతే దీన్ని మనకు తెలియజేస్తూ ఉందో స వేద, అది వేదం అంటే. ఇప్పుడు అర్థమైందే? కాబట్టి ఇది ఒక్క వేదంలోనే ఉంది, కానీ మన సమస్యకు పరిష్కారం మరొక చోట కనిపించేటువంటి అవకాశమే లేదు. కాబట్టి వేదం అనేటువంటిది శాస్త్రం అనేది ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే. ఇది ఒక్క విషయం కూడా బాగా అర్థం చేసుకోవాలి ఉపనిషత్తుని తెలుసుకునే ముందు. ప్రమాణం అంటే శాస్త్ర విషయం అర్థం కావడం ఎంత ప్రధానమో ఈ ఒక్క పదం అర్థం కావడం అంత ప్రధానం. ఈ పదం గనక అర్థం కాకపోతే మన ప్రయాణమే దారి తప్పుతుంది. ప్లీజ్, ఇది చిన్న విషయం కాదు, కొద్ది జాగ్రత్తగా వినండి. శాస్త్రము నీకు ప్రమాణం అంటూ ఉంది. జ్ఞానం కలగడానికి ఉపనిషత్తులు ప్రమాణం. అసలేంటి ఆ ప్రమాణం అనే పదం ఏంటి? ప్రమ అంటే జ్ఞానం, ప్రమ అంటే జ్ఞానం, ప్రమాకరణం ఇది ప్రమాణం. ప్లీజ్, జ్ఞానాన్ని కలిగించేది ఏదో దానిని ప్రమాణము అంటారు. ప్లీజ్, జ్ఞానం కలిగించే దాన్ని ప్రమాణము అంటారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఆత్మ కాదు, మనమే ఆత్మ. ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం లేదు. ఈ జ్ఞానం ఎక్కడుంది? ప్రపంచంలో మత గ్రంథాల్లో ఎక్కడా లేదు, ఒక ఉపనిషత్తుల్లోనే ఉంది. అందుకని ఇది ప్రమాణమైంది. ఎందుకని? ప్రమాకరణం ఇది ప్రమాణం. కాబట్టి మనకు ప్రమని జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంది కనుక అది ప్రమాణమైంది. ప్లీజ్, ప్రమాణము అనేది ఇది మనకు అంటే వస్తు జ్ఞానము వేరు కావు. బాగా అర్థం చేసుకోండి, ఇంపార్టెంట్ టాపిక్ ఇది. వస్తు జ్ఞానము వేరు కావు. కంప్యూటర్ జ్ఞానము వేరు కావు. అవునా? ఆత్మ జ్ఞానము వేరు కావు. ఆత్మ వేరు, ఆత్మ జ్ఞానము వేరు. అంటే జ్ఞానం లేకుండా ఆత్మ ఉందని అర్థం. బాగుందే? కంప్యూటర్ వేరు, కంప్యూటర్ జ్ఞానం వేరు. అంటే కంప్యూటర్ జ్ఞానం లేకుండా కంప్యూటర్ ఉందని అర్థం. అది కంప్యూటర్ ఎట్లా అవుతుంది? కాబట్టి దీనిని శాస్త్రంలో అంటే అవసరమైనప్పుడు కొన్ని వాడతాను. దీన్ని వస్తుతంత్రము అంటారు. వస్తుతంత్రం ఇది భాష్యంలో మనకు ప్రధానంగా వినపడుతూ ఉంటుంది ఈ పదం. ఆచార్యుల వారి భాష్యంలో వస్తుతంత్రము అంటే వస్తువుకు సంబంధించినటువంటి జ్ఞానం. ప్లీజ్, వస్తుతంత్రం అంటే వస్తు జ్ఞానము వేరు కావు. ఇప్పుడు మనం చూసినట్టుగా కంప్యూటర్ జ్ఞానం వేరు కాదన్నట్టుగా ఆత్మ జ్ఞానం వేరు కావు. వస్తు జ్ఞానం వేరు అయ్యేందుకు అవకాశం లేదు. దీన్ని వస్తుతంత్రము అంటారు. ప్లీజ్, రెండవది ఒకటి ఉంది, పురుషతంత్రం. మొదటిది వస్తుతంత్రం, రెండవది పురుషతంత్రం. అంటే వస్తుతంత్రము అని అన్నప్పుడు జ్ఞానం కలుగుతూ ఉంది. ఎట్లా? ప్రమాణం ఈ పదం చూడండి. అంటే ఉదాహరణ స్వామీజీ చెప్పు, వాట్ ఇస్ దిస్? ఇట్స్ ఎ క్లాప్ స్వామీజీ. చూడండి, క్లాప్. ఎవరిని అడిగినా ఇక్కడ ఇప్పుడు నేనేం చేశానండి, మీరు క్లాప్ ఇచ్చారంటాడు. సో నేను అలా శబ్దం చేస్తే
మీరు ఇలా శబ్దాన్ని ఇచ్చారని శబ్ద జ్ఞానం నీకు కలుగుతూ ఉంది. ఈ జ్ఞానం నీకు ఎట్లా కలిగింది? ప్రమాణం ఉండడం వల్ల కలిగింది. ఏంటా ప్రమాణం? శబ్దాన్ని వినడానికి చెవి ప్రమాణం, మనసు ప్రమాణం. మనసు ఆర్డర్లో ఉండాలి. చెవి కనుక సక్రమంగా ఉంటే జ్ఞానం కలిగిపోతుంది. ఒక్కసారి నీ చెవి మనసు ఆర్డర్లో ఉండి నేను క్లాప్ ఇచ్చినప్పుడు ఇది క్లాప్ అనేటువంటి జ్ఞానం నీకు రాకుండా పోయే అవకాశం ఉందా అంటున్నా. మీరు కళ్ళు తెరుచుకొని ఉన్నారు, నేను ఎదురుగా వచ్చి నిలబడ్డాను, నేను మీకు తెలుస్తానా తెలియనా? దిస్ ఈజ్ పురుషతంత్రం, వస్తుతంత్రం. అంటే ప్రయత్నం చేయాల్సిన అవసరమే లేదు. ప్రయత్నం ఉందా ఇక్కడ? ఏమంటే మీరు వచ్చా ఉండండి ఉండండి మిమ్మల్ని అర్థం చేసుకుంటా అంటామా? ఎప్పుడైతే రూపం కనిపించిందో నాలెడ్జ్ టేక్స్ ప్లేస్. అది ప్రమాణం అంటే. ప్రమాణం ఉండేటప్పుడు భ్రమ కలగకపోయే అవకాశం లేదు. ఈ సెంటెన్స్ అర్థం చేసుకోండి. ప్రమాణం ఉన్నప్పుడు భ్రమ కలగకుండా పోయేటువంటి అవకాశమే లేదు. కళ్ళున్నప్పుడు రూపాలు తెలియకుండా పోయే అవకాశం లేదు. చెవులున్నప్పుడు కర్ణభేరి సక్రమంగా పనిచేసేటప్పుడు శబ్దం వినకుండా పోయేటువంటి అవకాశం లేదు. కాబట్టి రూపాల విషయంలో కళ్ళు, రంగుల విషయంలో కానీ రూపాల విషయంలో కానీ కళ్ళు ప్రమాణం, శబ్దాల విషయంలో చెవి ప్రమాణం, వాసన విషయంలో ముక్కు ప్రమాణం. తెలుస్తుంది కదా మనకు. అట్లాగే జ్ఞానం విషయంలో శాస్త్రం ప్రమాణం. అండర్స్టాండ్? అది ప్రమాణం అంటే. ఇది పురుషతంత్రం కాదు. కొద్దిగా ఈజీగానే అర్థమవుతుంటుంది నేను ఏది చెప్పినా, కానీ కష్టపడి మీరు అర్థం చేసుకోండి. ఎందుకని నేను సులభంగా చెప్తాను, అది సులభంగా జారిపోద్ది. ఇది నాకు అనుభవం నేర్పిన గుణపాఠం. కాబట్టి మీరు అర్థం చేసుకోవడానికి బాగా ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే ప్రమాణం ఉందో, మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ టేక్స్ ప్లేస్. ప్లీజ్, ఆ జ్ఞానం కలగడానికి ఏది సాధనమో అది నీ దగ్గర ఉండేటప్పుడు జ్ఞానం కలగకుండా పోయేందుకు అవకాశమే లేదు. ఇది వస్తుతంత్రం, పురుషుడి మీద ఆధారపడి లేదు. పురుషతంత్రం అంటే ఏంటో తెలుసా? ప్రయత్నంతో, ఇచ్ఛతో, కోరికతో ఒకదాన్ని చేయడం అనేటువంటిది పురుషతంత్రం. కర్తుం శక్యం అకర్తుం శక్యం అన్యదావా కర్తుం శక్యం. కర్తుం వా అకర్తుం వా అన్యదావా కర్తుం వా శక్యం. ఇది నాకు ఇష్టమైన పని నేను చేస్తాను, అది ఇష్టం లేనిదైతే చేయను. మరొకటి చేయాలనుకుంటే చేస్తాను. చూసారా? విల్ ఈజ్ ప్రెడామినెంట్. నీకు స్వేచ్ఛ ఉంది కర్మ విషయంలో, నువ్వు చేయొచ్చు. స్వామీజీ నేను బిజినెస్ చేస్తాను, చెయ్యి. స్వామీజీ నేను బిజినెస్ చేయను, చేయొద్దు. స్వామీజీ నేను ఉద్యోగం చేస్తాను, చెయ్యి. కర్తుం శక్యం అకర్తుం శక్యం అన్యదావా కర్తుం శక్యం. స్వామీజీ ఇప్పుడు నేను టిఫిన్ చేస్తాను, చెయ్యి. స్వామీజీ నేను టిఫిన్ చేయను, అకర్తుం శక్యం, ఓకే. స్వామీజీ నేను భోజనం చేస్తాను, చెయ్యి. అన్యదావా కర్తుం శక్యం. ఇది పురుషతంత్రం అంటే. అంటే పురుషుని యొక్క ఇచ్ఛ మీద, కోరిక మీద ఆధారపడి నడుస్తూ ఉంటాయి. వీటిని పురుషతంత్రం అంటారు. ఇప్పుడు మీకు అర్థమైందే, ఆత్మజ్ఞానం విషయంలో కావలసింది పురుషతంత్రమా వస్తుతంత్రమా? ఆత్మ ఉన్నదే, దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు కలగాలి. జ్ఞానం ఎట్లా కలుగుతుంది? ఇదిగో ఇంతకుముందు చూచాం కదా, రూపాలకు సంబంధించిన జ్ఞానం ఎట్లా కలిగింది, శబ్దాలకు సంబంధించిన జ్ఞానం ఎట్లా కలిగింది. అట్లాగే శాస్త్రం ఎప్పుడైతే ప్రమాణం అయిందో, కన్ను ఉంది, రూపం కనపడింది, శాస్త్రం ఉంది, మోక్షం కరతలామలకం సార్. ఇది వేదంలో ఉండే వైభవం. వేద వైభవం అంతా ఇక్కడే. కాబట్టి ఆ శాస్త్రం ఏదైతే చెబుతూ ఉందో, ఆ జ్ఞానం ఏదైతే ఉందో గురువు నీకు అందిస్తాడు. అంతకన్నా ఇంకేమీ లేదు. కాబట్టి ఆత్మ విషయంలో ఆత్మ ఉంది అని చెప్పడానికి మరొకటి అవసరం లేదు. ఆత్మను తెలుసుకోవడానికి వేరొకటి అవసరం లేదు. ఆత్మను కనుక వేరేది ఏదైనా తెలుసుకున్నట్లయితే తెలియబడేది ఆత్మ కాకుండా పోతుంది. ఆత్మ తెలుసుకుంటూ ఉంది, తెలియబడేది అనాత్మ అవుతుంది. అప్పుడు నీ కలిగేది అనాత్మ జ్ఞానమే కానీ ఆత్మజ్ఞానం కాదు. కాబట్టి సత్తా స్ఫూర్తి విషయే పరాణపేక్ష. భాష్యం. సత్తా ఎగ్జిస్టెన్స్, స్ఫూర్తి నాలెడ్జ్ ఒకటి ఉంది, దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంది. సత్తా స్ఫూర్తి విషయే
పరానపేక్ష. దానికి ఎక్కడో నుంచి నీకు రావాల్సిన అవసరం లేదు, దాని మీదనే ఆధారపడి ఉంది. అది వస్తుతంత్రము. ఒక వస్తువు ఉంది, వస్తువుకు సంబంధించిన జ్ఞానం ఉంది, సత్ ఉంది, ఆత్మ జ్ఞాన రూపంలో ఉంది, చిత్ ఉంది. సత్తయాహి చిత్, సత్తే చిత్తు. ఉన్నది ఏదో అది అజ్ఞానంలో లేదు సార్, అది జ్ఞాన రూపంలో ఉంది. దానికి సంబంధించిన అజ్ఞానం మన దగ్గర ఉండొచ్చు, కానీ ఆత్మ మాత్రం జ్ఞాన రూపంలో ఉంది కనుక జ్ఞానం మనకు కలగాలి. ఆ జ్ఞానాన్ని ఇచ్చేది ఏదో అది ప్రమాణం అవుతుంది, ప్రమాకరణం. అటువంటిది శాస్త్రం తప్ప మరొకటి లేదు. ఎందుకని? లేనిదైతే ప్రయత్నం ద్వారా పొందాలి, ఉన్నదే గనక తెలుసుకోవడం. కాబట్టి తెలుసుకోవడం అనేటువంటిది జ్ఞానం గనక జ్ఞానాత్ మోక్షాయితి. ఒక జ్ఞానం వల్లనే మోక్షం కలుగుతుంది, కానీ ఇంకొక విధంగా కలిగేందుకు అవకాశం లేదు. కాబట్టి ప్రమాణం అంటే మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఇండిపెండెంట్. శాస్త్రం అనేది ఇట్ ఈస్ ది ఇండిపెండెంట్ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్. స్వతంత్రంగా నీ జ్ఞానాన్ని ఇచ్చేస్తా ఉంది. ఏం చేయనవసరం లేదు, ఏం పొందనవసరం లేదు. ప్లీజ్ అండర్స్టాండ్. నువ్వు ఏదైతే పొందాలనుకుంటున్నావో అది నువ్వే, ఇంకేంది పొందేది. అది నీకు తెలియడం లేదు కనుక నీకు జ్ఞానం కలగాలి. జ్ఞానం కలగాలంటే ప్రమాణం కావాలి. ఆ ప్రమాణం ఏంటి? మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటి? శాస్త్రం. సో ఏ ప్రమాణ ఈజ్ ఇండిపెండెంట్ అండ్ ఇట్ ఈస్ ఎ ప్రూఫ్ బై ఇట్ సెల్ఫ్. ప్లీజ్, ఇది ప్రమాణము అని దాన్ని రుజువు చేయడానికి వేరే ప్రమాణం అవసరం లేదు. వేరే ప్రమాణం కనుక దాన్ని రుజువు చేయడానికి ఉంటే ఇది ప్రమాణం కాకుండా పోతుంది. ప్లీజ్, అందువల్ల ఇండిపెండెంట్ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటున్నాను. స్వతంత్రంగా ఇస్తుంది జ్ఞానం, ఏమి చేయాల్సిన అవసరం లేదు. కృష్ణుడు బోధిస్తూ ఉంటే అర్జునుడు కూర్చున్నాడు, అది జస్ట్ విన్నాడు అంతే. ఏమో 1:20 బట్టి ఉంటుందేమో భగవద్గీత చెప్పడానికి స్వామికి. అంతకుముందు ఏడుస్తూ ఉన్నాడు. రాత్రి చూసాం ఆయన ఏడుపు ఎన్ని రకాలుగా ఉండిందో. భగవద్గీత అయిపోగానే నష్టో మోహ అన్నాడు. ఫినిష్. అయ్యా నా మోహం పోయింది అన్నాడు. ఏం చేశాడు చెప్పండి? తీర్థక్షేత్రాలు తిరిగాడా? ధ్యానం చేశాడా? కురుక్షేత్రంలో చెప్పండి. అవన్నీ చేయాలా చేయకూడదని కాదు నా ఉద్దేశం, మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. అవన్నీ దేనికంటే గురువిచ్చే జ్ఞానాన్ని పొందడానికి అనుగుణమైనటువంటి చిత్తశుద్ధి కోసమే ఇవన్నీ. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే. చిత్తశుద్ధి కోసమే మనం కర్మలు చేయాలి, కానీ జ్ఞానం విషయంలో నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఏమి చేయకుండా ఉంటే మంచిది. నువ్వు ఏం చేయాలి? జస్ట్ గురువు దగ్గర కూర్చోవాలంతే. శ్రద్ధ కలిగినటువంటి శిష్యుడు, కౌశల్యం కలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి గురువు, వాళ్ళిద్దరు కనుక కూర్చున్నారంటే అయిపోయింది మోక్షం, ఇంకేమీ లేదు. ఇది శాస్త్రం. ఈ విధమైనటువంటి మెథడ్, బోధనా విధి మరొక చోట, మరొక మతంలో, మరొక విషయంలో మనం చూడలేం. అందువల్ల ఉపనిషత్తులు అనేటువంటివి చాలా విలక్షణంగా కనపడుతూ ఉన్నాయి అంటాను. ప్లీజ్ బాగా అర్థం చేసుకోండి. శాస్త్రం ఎప్పుడైతే నీ దగ్గర ఉందో నువ్వు ఏమి చేయనవసరం లేదు. శాస్త్రం ప్రమాణం. కళ్ళు నీకు ఉన్నాయి కనుక గుడ్డివాడు ఎవరండి వచ్చింది అని అడగచ్చు, వాడి కనపడడం లేదు కనుక. నీ కళ్ళు ఉండేటప్పుడు, మనిషిని చూస్తూ ఉండేటప్పుడు, నీకు అర్థమయ్యేటప్పుడు తెలియకుండా పోయే అవకాశమే లేదు. అదే ప్రమాణం అంటే. డైరెక్ట్ మరొకరి మీద ఆధారపడి లేనే లేదు. వస్తుస్వరూపం స్ఫుటబోధ చక్షుషా స్వేనైవ వేద్యం నతు పండితేనా. ఎంతగా తిరిగి 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 పల్టీలు కొట్టి నేను చెప్పిన విషయాన్ని ఆచార్యులు వారు, నేను ఆచార్యుడు అన్నానంటే శంకరాచార్య స్వామి అని అర్థం. శంకరాచార్య స్వామి అంటే ఆది శంకరాచార్య స్వామి అని. ఎంత స్పష్టంగా చెప్పారంటే ఈ విషయం, ప్రమాణాన్ని. వస్తుస్వరూపం, అది వస్తుతంత్రం. వస్తుస్వరూపం స్ఫుట బోధ చక్షుషా. స్ఫుటమైనటువంటి, నిర్మలమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి బోధ, జ్ఞానం. ప్లీజ్, వస్తుస్వరూపం స్ఫుట బోధ చక్షుషా స్వేనైవ వేద్యం నతు పండితేనా. స్వేనైవ వేద్యం, స్వేన ఏవ వేద్యం, తనకు తానుగా తెలుసుకోదగింది.
తనకు తానకే తెలియబడుతుంది. వేద్యం తెలియబడుతుంది. ఎట్లా తెలియబడుతుంది? అదిగో రూపం ఉంది, నీ కళ్ళు ఉన్నాయి, తెలియబడుతుంది. అదిగో రంగు ఉంది, ఆ రంగు ఏమిటి స్వామీజీ అంటే ఆకుపచ్చ నాయన అని అంటున్నాడే, అది పసుపు, ఇది ఎరుపు అంటున్నాడు కదా. ఆ రంగు నీకు ఎట్లా తెలుస్తుంది? స్ఫుటబోధ చక్షుషా, స్వచ్ఛమైనటువంటి దృష్టి నీకుంది కాబట్టి కళ్ళు చక్కగా చూస్తూ ఉన్నాయి. వస్తువు అక్కడ ఉంది, వస్తువుకు సంబంధించిన జ్ఞానమే కనుక అది కర్మతంత్రం కాదు, పురుషతంత్రం కాదు. నువ్వు ప్రయత్నం ద్వారా తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. నీ దగ్గర ప్రమాణం ఉంటే సరిపోతుంది. కళ్ళున్నయి, స్పష్టమైనటువంటి నిర్మలమైనటువంటి బోధ జ్ఞానం కలిగిపోతా ఉంది. చక్షుషా స్వేనైవ వేద్యం, స్వేన తనంతట తనకే కలుగుతూ ఉంది. అంతేగాని మరొకరు వచ్చి చూడండి తమాషా, మీరు కళ్ళు తెరుచుకొని ఉన్నారు, నేను వచ్చాను, ఎవరండి వచ్చిందంటే స్వామీజీ వచ్చారండి అంటారు. అంతేగాని మీ పక్కన ఆయన వచ్చి ఏమండి ఆయన స్వామీజీ వచ్చాడండి అని మీరు చూస్తూ ఉంటే నన్ను ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. నతు పండితేనా, పండితేనన్నా మరొకరు వచ్చి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకని? డైరెక్ట్గా నాలెడ్జ్ కనపడిపోతా ఉంది కనుక. ప్లీజ్ అండర్స్టాండ్. చంద్రస్వరూపం నిజ, చంద్రస్వరూపం, చంద్రుడిని చూసామనుకోండి, చంద్రస్వరూపం నిజ చక్షుషైవా, చంద్రస్వరూపం. పూర్ణమి నాడు, పూర్ణిమ ఆనాడు ఒక్కసారి కనుక మనం ఆకాశంలో చూస్తే పూర్ణచంద్రుడు మన గోచరం అవుతాడు. చంద్రస్వరూపం ఎట్లా కనపడతా ఉంది స్వామీజీ? ఇది నిజ చక్షుషాయేవా. కాబట్టి ఆకాశంలో నువ్వు చూసినప్పుడు చంద్రుడి యొక్క స్వరూపం కనపడతా ఉంది. ఆహా ఎంత బాగున్నాడండి, ఎంజాయ్ చేస్తాం కదా. రాత్రి ఫ్లాగ్ హాయిస్టింగ్ జరిగే చోట అది జరిగింది. మనోళ్ళు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తున్నారు జడ్జి గారు, మేము కూర్చున్నాం ముగ్గురం. నేను వెంటనే అన్నాను, అట్లా ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తూ పాపం వాళ్ళు ఫ్లాగ్ను చూసి అంత నమస్కరిస్తూ ఉంటే మాకు నానా దిక్కులు. నేను అట్లా చూస్తే ఫ్లాగ్ ఎక్కడైతే ఉందో స్ట్రైట్గా ఈ వైపున చంద్రుడు కనపడతా ఉన్నాడు. నేను అన్నాను ఇటు చూడండి, చూస్తే అబ్బా ఏమి దృశ్యం స్వామీజీ అన్నాడు. అయిపోయింది. అలా చూడండి అన్నప్పుడు ఆయన చూస్తే నాలెడ్జ్ వచ్చేసింది, అంతేనా? మీరు చూసినా వస్తుంది, నేను చూసినా వస్తుంది. అది తమాషా. చంద్రస్వరూపం నిజ బోధ చక్షుషా స్వేనైవ, తన కళ్ళకే తన కనపడిపోతా ఉంది. ఇంకేదన్నా అవసరమా చెప్పండి తెలుసుకోవడానికి? జ్ఞాతవ్యం, జ్ఞాతవ్యమన్యై అవగమ్యతే కిం. చక్కగా తెలిసిపోతూ ఉంటే నువ్వు కళ్ళు తెరవగానే చంద్రస్వరూపం నీకు సుస్పష్టంగా నీ కంటికే కనిపిస్తూ ఉండేటప్పుడు దాన్ని తెలుసుకోవడానికి జ్ఞాతవ్యం అన్యై, మరి ఏవో ఏవో అవసరమా? అవగమ్యతే కిం, వాటి అవసరం ఏముంది? ఎందుకని? డైరెక్ట్గా నీకు చంద్రుడు కనపడుతూ ఉన్నాడు కనుక శంకరాచార్య స్వామి. కాబట్టి ఎప్పుడైతే ప్రమాణం ఉందో భ్రమ కలిగిపోతుంది. ప్రమాణం ఉన్నప్పుడు భ్రమ కలగకుండా పోయేందుకు అవకాశం లేదు. కాబట్టి శాస్త్రం ప్రమాణము అని నొక్కి శాస్త్రమే చెప్తూ ఉంది కనుక ఈ ఒక్క విషయం మనకు అర్థం కావాలి. శాస్త్రం ఎప్పుడైతే మన దగ్గర ఉందో జ్ఞానం కలగకుండా పోయేటువంటి అవకాశం లేనే లేదు. The earnestness of search for truth, the earnestness of search for truth is one of the delightful and commendable features of the Upanishads. రాబర్ట్ ఎర్నెస్ట్ హూమ్ అంటాడు, ఎంత అద్భుతమైన అంటే ఎప్పుడైతే ఇంత ప్రామాణికంగా కనపడతా ఉందో జ్ఞానం ఉపనిషత్తుల్లో, మరొక దాని మీద డిపెండ్ కాకుండా ఇండిపెండెంట్ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్గా ఉందో, స్వతంత్రంగా తనకు తానే జ్ఞానాన్ని పొందేటువంటి పరిస్థితిని శాస్త్రం ఇస్తూ ఉందో, దీన్ని స్టడీ చేసినటువంటి పాశ్చాత్యులు కూడా కదిలిపోయారు. ఎక్కడైనా సరే నువ్వు ఈ పని చేయి ఆ లోకానికి పోతావు, ఆ పని చేయి ఈ లోకానికి పోతావు, ఇది చేయి అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది అని చెప్పేవాళ్లే కానీ సాధన సాధ్యాలు తెలియజేసేవాళ్ళు కానీ ఇది సాధ్యం కాదు సార్, సిద్ధం చెప్తాను. అది కూడా ఇటువంటి సిద్ధ విషయాన్ని తెలియజేసేటువంటి గ్రంథం ఎక్కడా కనిపించడం లేదు ఒక ఉపనిషత్తు తప్ప అని రాబర్ట్ ఎర్నెస్ట్ హ్యూమ్ అభిప్రాయపడ్డాడు. సో ది ఎర్నెస్ట్నెస్ ఆఫ్ search for truth is one of the delightful and commendable features of the Upanishads.
కాబట్టి ఉపనిషత్తులో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి గొప్ప లక్షణం, విశిష్టమైనటువంటి లక్షణం ఏంటంటే సత్యం కోసం, ఏ సత్యాన్ని అయితే మనం దర్శించాలనుకున్న ఫర్ ట్రూత్, సత్యం కోసం పట్టుదలతో కూడినటువంటి అన్వేషణ, ఓ పట్టుదల. ఎందుకని? ఏదో ఏదో చేయడం కాదు, జ్ఞానము ద్వారానే రావాలి అనేటువంటి విషయంలో పట్టుదల కలిగి ఎవరైతే గురుముఖత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తారో వాళ్ళ జ్ఞానం కలిగిపోతా ఉంది. చూడండి, మోక్షం ప్రాప్తిస్తూ ఉంది. ఏమి చేయని అవసరం లేకుండా, ఏమి పొందాల్సిన అవసరం లేకుండా. నీవు పొందాలనుకునేది మోక్షమే గనక, అదే ఆత్మ సాక్షాత్కారం గనక, ఆత్మ నీవే గనక, నీవైనటువంటి ఆత్మను తెలుసుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. అంతేగాని పొందేటువంటిది మాత్రం లేనే లేదు, చేసేది లేదు, పొందేది లేదు. ఎందుకు పొందేది లేదు? నువ్వు పొందాలనుకున్నది నీవే గనక. చేసేది లేదు, చేసేది కర్మ. కర్మ ద్వారా నీకు కర్మ ఫలితం వస్తుంది. కర్మ ఫలితాలు నీకు అందుతాయేమో కానీ వస్తు సిద్ధి విచారేణ, బై ఎంక్వైరీ ఓన్లీ. విచారేణ, నువ్వు విచారించడం వల్లనే, శాస్త్రాన్ని విచారించి అర్థం చేసుకోవడం వల్లనే నీ జ్ఞానం కలుగుతుంది, కానీ కర్మ ద్వారా నీకు కలిగేందుకు అవకాశం లేనే లేదు. కాబట్టి ఇది వేదంలో ఉంది. వేదాన్ని అపౌరుషేయము అన్నారు. అపౌరుషేయం అంటే ఏ పురుషుడు రచించింది కాదు అని అర్థం. అపౌరుషేయం. సృష్టిలో ఏ ధర్మాలైతే ఉన్నాయో, రాత్రి చూచాం, సృష్టి కార్యరూపంలో ఉంది. సృష్టి ఎప్పుడైతే కార్యరూపంలో ఉందో దాని వెనక కారణం ఉండాలి. ఆ కారణం ఎవరు? ఈ జగత్తుకి. జగత్ కారణం బ్రహ్మ. ఈ జగత్తును సృష్టించినటువంటి వాడు జగత్ కారణం బ్రహ్మ, పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని యొక్క జ్ఞానమే ఈ ప్రపంచంలో దోబూసలాడుతూ ఉంది. ఎక్కడ చూసినా జ్ఞానం లేని ఈ వస్తువే లేదు. ఏ వస్తువు అయినా ఆ వస్తువు ఆ విధంగా ఉండడానికి కారణమైనటువంటి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఏమిటి? ఆ ఆర్డర్ ఏంటి? ఆ నియతి ఏంటి అన్నప్పుడు అది పరమేశ్వరుని జ్ఞానం. కంప్యూటర్ తయారు చేసిన వాడికి కంప్యూటర్కి సంబంధించిన జ్ఞానం ఉంది సార్. మరి ఈ సృష్టిని తయారు చేసిన వాడికి ఈ సృష్టికి సంబంధించిన జ్ఞానం ఉందా లేదా? ఈవినింగ్ క్లాసెస్లో చూస్తాం. ఆ జ్ఞానమే లేకపోతే ఈ సృష్టిని చేయలేడు. కాబట్టి సృష్టి చేయకముందే సృష్టికి సంబంధించిన జ్ఞానం అంతా ఒక వ్యక్తి దగ్గర ఉంది. ఆ వ్యక్తి భగవాన్. అవునా? సృష్టిని చేయగలడు కానీ భగవంతుడు జ్ఞానాన్ని ఆయన కూడా సృష్టించలేడు సార్. ఎందుకని? జ్ఞానం ఉన్నదే. జ్ఞానాన్ని ఎట్లా సృష్టిస్తావు నువ్వు? ఇట్ ఈస్ నెవర్ క్రియేటెడ్. 3 9 9 18 నువ్వు క్రియేట్ చేసేది ఏంటి? అది జ్ఞానం అంటే, వస్తుతంత్రం. కాబట్టి జ్ఞానం ఎప్పుడూ ఉంది. ఎప్పుడూ ఉందంటే సృష్టికి ముందే ఉంది. సృష్టికి ముందే ఎవరున్నారు? భగవంతుడు ఉన్నాడు. భగవంతుని యొక్క జ్ఞానం వేరు కాదు. అది వస్తుతంత్రం. క్లియర్. కనుక అపౌరుషేయం ఎవరూ రచించినటువంటిది కాదు, వేదం. కాబట్టి ఈ అపౌరుషేయమైనటువంటి ఈ జ్ఞాన సముద్రం మనకు ప్రమాణాన్ని అందిస్తూ ఉంది. కనుక ఈ జ్ఞానం మనకు ఎట్లా లభ్యమైంది? ఈశ్వరానుగ్రహ ప్రాప్తం. వేదం ఈశ్వరానుగ్రహ ప్రాప్తం. ఇది పురుషులు రచించింది కాదు, అపౌరుషేయం. కాబట్టి కేవలం ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం మనకు అందింది. నారాయణం పద్మభువం వశిష్టం గురు పరంపర. కాబట్టి భగవంతుడి దగ్గర జ్ఞానం ఉండింది. ఆ జ్ఞానం ఆయన ఎవరికో ఇచ్చాడు. ఎవరు అర్హులైనటువంటి ఋషులకు ఇచ్చాడు. పద్మభువం బ్రహ్మదేవునికి ఇచ్చాడు. ఎందుకని? ఆయన సృష్టి చేయాలి కనుక. ఆయన కుమారుడు ఏంటి? వశిష్ఠుడికి ఇచ్చాడు. ఇలా వచ్చేసింది వరుసగా ఆచార్యుల వారి వరకు. అక్కడి నుంచి మళ్ళీ నడుస్తూ ఉంది. ఇది గురు శిష్య పరంపర. ఏ జ్ఞానం అయితే భగవంతుడి దగ్గర ఉండిందో ఆ జ్ఞానం ఆయన బ్రహ్మదేవుడికి ఇస్తే బ్రహ్మదేవుడు శిష్యుడు అయ్యాడు. ఆయన గురువు అయ్యి వశిష్ఠుడికి ఇస్తే బ్రహ్మదేవుడు గురువు అయ్యాడు. వశిష్ఠుడు గురువు అయితే గురువు అయ్యాడు. ఇట్లా గురువు నుండి శిష్యుడికి, శిష్యుడి నుంచి ఆయన గురువు అయిన తర్వాత మళ్ళీ శిష్యుడికి, ఆయన గురువు అయిన తర్వాత ఇంకో శిష్యుడికి, ఇలా గురు శిష్య పరంపరగా కర్ణ పరంపర. చెవి నుండి చెవికి, చెవి నుండి చెవికి వేదం అందుతూ వచ్చింది. దేర్ఫోర్ ఇట్ ఇస్ కర్ణ పరంపర. అవునా? ఇవి శృతులు వినపడ్డాయి కనుక, ఒకరి నుంచి ఒకరికి వినిపిస్తూ వచ్చాయి కనుక ఇవి శృతులు సార్. ఇది కర్ణ పరంపర. ఇప్పుడు చూడండి ఒక్క మాట, ఋషులు వేదాన్ని సృష్టించారా? లేదు. అది తమాషా. సృష్టిస్తే అది కూడా వేస్ట్ అయిపోద్ది. ఎందుకని? ఆయన రాశాడు కనుక, ఆలోచించి అంతకుముందు లేదు కనుక, కాలంలో వస్తుంది కనుక, కాలంలో వస్తే కాలంలో పోతుంది కనుక. అందుకని అపౌరుషేయం వేదం. కేవలం భగవంతుడి దగ్గర ఉన్నటువంటి జ్ఞానమే ఇది. ఋషులు జ్ఞానాన్ని సృష్టించలేరు, ఎవ్వరూ సృష్టించలేరు జ్ఞానాన్ని. జ్ఞానం ఉన్నదే. కానీ ఋషులు చేసింది ఏంటో తెలుసా?
ఆ జ్ఞానాన్ని ఏ విధంగా ఇస్తే అందుకునేవాడికి లభ్యమవుతుందో ఆ విధి, ఆ మెథడ్, ఆ బోధనా విధి అది వాళ్ళు సృష్టించారు. దిస్ ఈస్ ద పాయింట్. ఋషిభిః న ప్రమాణకర్తారః ఋషిభిః సంప్రదాయకర్తారః. ఋషులు ప్రమాణాన్ని సృష్టించలేదు, వేదాన్ని సృష్టించలేదు. వేదం ఉన్నదే, జ్ఞానం ఉన్నదే. ఆ జ్ఞానాన్ని ఎలా అందించాలి? సంప్రదాయం అంటారు దాన్ని. అంటే ఏ విధంగా అందిస్తే మనకు అందుతుందో ఆ పద్ధతిలో బోధించడం. బోధ ఎంత ప్రధానమో బోధనా విధి, ది మెథడ్ ఆఫ్ టీచింగ్ అంత ప్రధానం. ఎలా బోధిస్తే శిష్యుడికి అర్థమవుతుందో అది గురువుకు ముందు అర్థమై ఉండాలి. అలా అర్థమైన వాళ్ళే గురువులు మన సంస్కృతిలో. ఎందుకో తెలుసా? ఈయనకు వచ్చినటువంటి జ్ఞానం ఈయన గురువు దగ్గర నుంచి వచ్చింది కనుక, ఆ గురువుకి ఏ అవగాహన అయితే ఉందో అదే తనకు కలిగింది కనుక, ఆయన గురువు ఎట్లా వచ్చింది అవగాహన, ఆయన గురువు దగ్గర నుంచి వచ్చింది కనుక, ఇలా మళ్ళీ ఆది గురువు ఎవరా అని పోతే ఆది నారాయణుడు. సో అక్కడి నుంచి వచ్చినటువంటిది ఇది సంప్రదాయం, ట్రెడిషన్. కాబట్టి ట్రెడిషనల్ టీచింగ్ కావాలి, సాంప్రదాయిక బోధ అందాలి. ఎలా అందిస్తే, దీనికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ద్వారా బోధించేవాళ్ళు బోధిస్తేనే అర్థమవుతుంది. లేకపోతే వినేవాడు ఏం చేస్తాడో తెలుసా? ఒక మాట చెప్తున్నా మీకు. ఉపనిషత్తు అంతా విన్న తర్వాత ఒక మాట అంటాడు తమాషాగా, స్వామీజీ మీరు చెప్పిందంతా నాకు బాగా అర్థమైంది. ఏ గురువైనా భయపడతా ఉంటాడు ఇట్లాంటి మాటలు వినేటప్పుడు. ఏమర్థమైంది అని. అంటే నేను చెప్పింది అర్థమైంది, లేక ఆయనలో ఉండేది ఆయనకు అర్థమైంది. చాలా చక్కగా అర్థమైంది స్వామీజీ ఉపనిషత్తు. ఇప్పుడేంటి అది నా అనుభవంలోకి రావాలంటే నేనేం చేయాలి స్వామీజీ? చంపేశావే, ఇంకేం కావాలి చెప్పండి? ఇంకేంది జ్ఞానం కలిగేది? చేసిన శ్రమ అంతా ఏంటి? బోధించిన విషయం అంతా ఏంటి? ఆ బోధించేవాడి ఊపిరితిత్తులు పోయి ఆసుపత్రిలో చేరాలనే కానీ ఇక్కడ బాగుపడేది ఏం కనపడడం లేదు. ఎందుకో తెలుసా? అనుభవించాలంటాడు. వరే వరే వరే, ఆత్మను నువ్వేం అనుభవిస్తావయ్యా? అనుభవించేవాడివి నువ్వు ఒకడు ఉంటే నీ చేత అనుభవింపబడేది ఆత్మ అయితే నువ్వు ఆత్మ, అది అనాత్మ కదా. అనుభవము అనేటువంటి పదమే ఇట్స్ ఎ న్యూసెన్స్. ప్లీజ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సమాజంలో తిరుగుతున్న ఇవన్నీ మనం ఏం చేయలేము. మనకు అర్థం కానివి చాలా తిరుగుతున్నాయి సమాజంలో. ఎందుకని? అర్థం కాని వాళ్ళంతా ప్రచారాల్లో దిగిపోయారు కనుక. ఇది కుదరదు సార్. ఇది అనుభవం అంటే ఏంటి? అను అంటే ఆఫ్టర్, తరువాత. పదం యొక్క అర్థం చూడాలి. అను అంటే తరువాత, భావము అంటే పుట్టుక, అనుభవము ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే నేను మాట్లాడిన కానీ ఇంగ్లీష్ కనుక. అనుభవము, అనుభవ అంటే తర్వాత కలిగేది, తర్వాత పుట్టేది. అంటే ఏమిటి దాని అర్థం? నువ్వు ముందు ఉంటావు, నీకు కలిగేది అనుభవం. అండర్స్టాండ్? ఇది సార్ అనుభవం అంటే. కాబట్టి ఈ అనుభవం కాలంలో కలుగుతుంది కాదు, ఒక కాలంలో పోతుంది. కాబట్టి ఆత్మ అనుభవానికి సంబంధించింది కాదు, అది నీ స్వరూపం. కాబట్టి ఇది అనుభవం అనేటువంటి పదమే వాడడానికి అవకాశం లేదు. అనుభూతి, అది స్వరూప అనుభూతి, అద్వైత అనుభూతి, అది నీ స్వరూపమే. కనుక అనుభవం అనే ప్రశ్న లేదు. కనుక ఎప్పుడైతే ప్రమాణం, ప్లీజ్ అది పాయింట్, ప్రమాణం ఎప్పుడైతే ఉందో, నీ కళ్ళున్నాయి, చంద్రస్వరూపం నిజబోధ చక్షుష, చంద్రస్వరూపం నిజబోధ చక్షుష జ్ఞాతవ్యం అన్యై అవగమ్యతే కిం. దాన్ని చూడడానికి వేరే ఇంకొక ప్రమాణం ఎందుకయ్యా నీకు? స్వతహా ప్రమాణం, నా పరతః ప్రమాణం. ప్రమాణ ఈజ్ అ ప్రూఫ్ బై ఇట్ సెల్ఫ్. చూడడానికి కళ్ళు అవే ప్రమాణం, వినడానికి చెవులు అవే ప్రమాణం, తెలుసుకోవడానికి. కాబట్టి రూపాలు, రంగులు కళ్ళకు అందుతాయి, శబ్దాలు చెవులకు అందుతాయి. మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక జ్ఞానానికి అందుతుంది, జ్ఞానం బుద్ధికి అందుతుంది. బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. కాబట్టి ఆ బుద్ధిలో జ్ఞానాన్ని ఎట్లా దించాలో సంప్రదాయ బోధ తెలిసినటువంటి గురువు బోధించినప్పుడు జ్ఞానం కలగకుండా పోయే అవకాశం లేదు. అది టైంకి సంబంధించింది కాదు. స్వామి ఆత్మానుభూతి కలగాలంటే ఎన్ని సంవత్సరాలు చేయాలి? ఏమి చేస్తావయ్యా? మళ్ళీ చేస్తాననే మాట తేబాకు. ఇక్కడ చూస్తాను, నీ స్వరూపాన్ని నువ్వు చూసుకుంటూ కానీ, అంతేగాని చేస్తానని మాత్రం వద్దు. ఎందుకని ఇది కర్మకు సంబంధించింది కాదు, పురుషతంత్రం కానే కాదు, ఇది వస్తుతంత్రం. ఆ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ప్రమాణము, వస్తుతంత్రం.
కాబట్టి ఎప్పుడైతే వస్తువు ఉందో నీకు ప్రమాణం మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉందంటే ఆ జ్ఞానం నీకు కలగకుండా పోయేందుకు అవకాశమే లేదు సార్. ఇప్పుడు అర్థమైంది. కనుక ఏం చేయాలి మనం? గురుముఖత శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి, శ్రవణం చేయాలి. శ్రవణం మయా నా జ్ఞాతవ్యం ఇది. అయ్యా నేను శ్రవణం చేశాను కానీ జ్ఞానం కలగడం లేదే. ఎక్కడో ఉంది లోపం. ప్రమాణంలో లోపం లేదు, శాస్త్రంలో లోపం లేదు. ఎందుకని? ఈ శాస్త్ర నీడల్లోనే మహాత్ములంతా తయారయ్యారు. ఒక రమణ మహర్షి ఇక్కడి నుంచే వచ్చాడు, ఒక రామతీర్థ ఇక్కడి నుంచే వచ్చాడు, అందరు ఇక్కడి నుంచే. ఈ జ్ఞానంతోనే వాళ్ళు పండిపోయారు, ధరించిపోయారు, మోక్షరూపులయ్యారు. ఒకరికి ఇచ్చినటువంటి జ్ఞానం నీకు ఇవ్వకుండా పోయే ప్రశ్న లేదు. ఒకరికి ఇచ్చినటువంటి మోక్షం ఈ శాస్త్రం నీకు ఇవ్వకుండా పోయే ప్రశ్న లేదు. కాబట్టి శాస్త్రంలో ఏ దోషం లేదు. కాబట్టి బోధించేవాడు అయోమయంగా బోధించాలి. ఒకవేళ అతను కూడా సంప్రదాయం తెలిసి కనుక బోధించేవాడైతే శాస్త్రం ఉంది, ప్రమాణం, గురువు ఉండాడు అందించడానికి, జ్ఞానం కలగబోయే ప్రశ్న లేదు. ఒకవేళ జ్ఞానం కలగడం లేదంటే శిష్యుల్లో ఉంది ట్రబుల్. ఏంటి ఆ ట్రబుల్? అంతఃకరణ అశుద్ధి. అంతఃకరణ అశుద్ధి. మనసు చపల చిత్తంగా ఉంది, వచ్చిన బాధ అది. అంత మాలిన్యంతో కూడుకొని ఉంది, నిర్మలంగా లేదు. మనసు ఎప్పుడైతే నిర్మలంగా లేదో ఉన్న సత్యాన్ని గ్రహించే అవకాశమే లేదు. విశుద్ధం ప్రసన్నం ఆత్మావలోకన క్షమం భవతి. ఆత్మని స్వరూపమే గనక అది నీకు అనుభవానికి రావాలంటే విశుద్ధం ప్రసన్నం. మనసు ఎట్లా ఉండాలి? ప్రసన్నంగా ఉండాలి, విశుద్ధంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. అశుద్ధంగా ఉండడానికి అవకాశం లేదు. అందుకని మనసును శుద్ధి చేసుకోవడానికి చిత్తస్య శుద్ధయే కర్మ. అర్థమైంది? కర్మోపాసనాదేహే. కాబట్టి నిరంతరం మనం భగవద్గీతలో బోధించినటువంటి కర్మయోగం కానీ, లేదు ఉపాసనలు కానీ, భక్తి కానీ, యోగం కానీ, ధ్యానం కానీ, ఇవన్నీ కర్మలే. వీటి వల్ల మోక్షం రాదు. కానీ మోక్షం రావడం అనేది జ్ఞానం మీదనే ఆధారపడి ఉంది కనుక అటువంటి జ్ఞానం బుద్ధిలో స్థిరపడాలి అంటే బుద్ధి అనుకూలంగా ఉండాలి, చిత్తశుద్ధి కావాలి. ఆ చిత్తశుద్ధికి ఇవి చాలా ఉపయోగపడతాయి. అందుకని వీటిని కూడా జ్ఞానం అని అన్నారు. మనకు అది ఈవినింగ్ సబ్జెక్ట్. అది గీత ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత నేను వస్తాను దాని మీదకి. అందువల్ల ఆ శ్లోకాలు కూడా ప్రింట్ చేసి మీకు ఇచ్చారని చెప్పాను రాత్రి. బుక్ ఉంది, వైట్ పేపర్ కూడా ఉంది. దాంట్లో 20 లక్షణాలు వస్తాయి, జ్ఞాన లక్షణాలు. ఆ 20 ఏంటో తెలుసా? బుద్ధిని శుద్ధి చేసుకోవడం. నిత్యం మన ప్రవర్తనలో బుద్ధి ఏ విధంగా శుద్ధిపడాలనో, బుద్ధి శుద్ధిపడితేనే గురువు బోధించేటువంటి జ్ఞానం మనకు అర్థమవుతుంది కనుక, జ్ఞానాన్ని అందించడానికి సహకరించేది కనుక ఆ లక్షణాలను కూడాను, సాధనల్ని కూడాను జ్ఞానం అని భగవద్గీతలో గీతాచార్యుడు ఉటంకించడం జరిగింది. కనుక శ్రవణం చేయాలి గురుముఖత. శ్రవణం చేసిన తరువాత మననం. ఇది ఒకటి. మననం ఏంటి స్వామీజీ? ఏం చెప్తారు తెలుసా? అంటే మేమంతా చిన్నప్పటి నుంచి విన్నవి, చాలా టైం పాడు చేసుకున్నవి, అందుకని అలా మీకు కాకూడదని చెప్తున్నాను అంతే. మననం అంటే ఏంటండి? ఆ గురువు దగ్గర ఏదైతే విన్నామో దాన్ని మళ్ళీ 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 జ్ఞాపకం చేసుకోవడం మననము. గురువు దగ్గర విన్నది జ్ఞాపకం చేసుకోవడం మననం అని శాస్త్రం చెప్పలేదు. ఎందుకని? గురువు దగ్గర విన్నది నీకు అర్థమైందా లేదా? శ్రవణంలో ఏదైతే నువ్వు శ్రవణం చేశావో బాబు, అది నీకు అర్థమైందా లేదా? కాలేదా? అర్థమైందే. అర్థమైతే మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవడం ఎందుకు? చెప్పండి. అర్థం కాలేదు, జ్ఞాపకం తెచ్చుకోవడం ఎందుకు? అర్థం కాని దాన్ని. అర్థమైతే జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు సార్. ఒకవేళ అర్థమైపోయింది అనుకోండి, జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని? తెలియని దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కానీ తెలిసిన దాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి గురువు ఎప్పుడైతే బోధించాడో నీకు అర్థమైందా లేదనేది క్వశ్చన్. అర్థమైంది, బీ హ్యాపీ. అది శ్రవణం అంటే. శ్రవణమేవ సాధనం, శ్రవణమే సాధనం. మరి మననం ఏంటి స్వామీజీ అని? అది సందేహ నివారణ. అందువల్ల శాస్త్రాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకుంటూ పోవాలి. సందేహ నివారణ. మనసులో ఏ సంశయాలు అయితే ఉంటాయో
గుండెలో తుపాకీ గుండునైనా పెట్టుకో కానీ సందేహాన్ని మాత్రం పెట్టుకోవద్దన్నాడు స్వామి రామతీర్థ. కనుక సంశయాలు ఉండడానికి అవకాశం లేదు. సందేహం లేకుండా జ్ఞానం కలగాలి. ఉపనిషత్ అనే పదంలో నీ శబ్దార్థం అదే చెప్తాను ప్లీజ్. స్వామీజీ సందేహాలేంటి? గురువు బోధించాడు. అంతకుముందే మనం చాలా చెట్ల మీద వాలి ఉన్నాం సార్. మనం తిరగని చోటు లేదు. మనకు ఎవరు ఏం చెప్తే వాళ్ళే భగవంతుడు, అంతే. అర్థమవుతుంది. అందుకని ఈ రోజుల్లో అందరూ గురువులుగా చలామణి అయిపోయారు, శాస్త్రం ఉన్నా లేకపోయినా. ఏదో మాట్లాడతాడు, అదేడు మాట్లాడతాడు, ఇద్దరు మాట్లాడతాడు, ఒక కథ చెప్తాడు, ఒక పాట పాడతాడు, ఒక పద్యం చెప్తాడు, అయిపోయింది. అర్థమవుతుంది. ఇదంతా జ్ఞానం అనుకుంటాం, ఎందుకంటే మన దగ్గర లేదు కనుక. జ్ఞానం అంటే అది కాదు. ఏది కలిగితే నీ జీవితంలో మళ్ళీ దుఃఖం ప్రవేశించడానికి అవకాశం లేదు. మరొక దాని మీద ఆధారపడకుండా నిత్యతృప్త నిరాశ్రయ, మరొక దాన్ని ఆశ్రయించుకొని జీవించాల్సిన అవసరం లేదు. ఎందుకని? నువ్వు నిత్యతృప్తిలో ఉన్నావు కనుక, నిత్యానందలో ఉన్నావు కనుక. అది జ్ఞానం అంటే. కాబట్టి గురువు దగ్గర మనం శాస్త్రాన్ని ఇప్పుడు అధ్యయనం చేసినా, ప్రామాణికంగా శాస్త్రాన్ని గ్రహించినా, అంతకు ముందు అనేకం వినేసి ఉంటాం కనుక ఆ చెత్తంతా ఎక్కడో ఉండదు సార్, చిత్తంలోనే ఉంటుంది ఆ చెత్తంతా. అందువల్ల స్వామీజీ ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాడు. అంటే భగవంతుడు జ్ఞానస్వరూపుడని. సర్వం బ్రహ్మమయం అన్నాడు. అంటే భగవంతుడు అంతటా ఉండాడని. జ్ఞానస్వరూపుడైన భగవంతుడు అంతటా ఉండాడు కనుక భగవంతుడు ప్రజ్ఞానం అయితే అజ్ఞానం ఎవరు? దీనికి ఏం చేయాలి? ఎవరో ఎక్కడో ఏదో అని ఉంటాడు, అది అని ఉంటాడు. సరేనా? ఏదో మన అదృష్టం కొద్దీ గురువులు మనకు దొరుకుతారు. ఎప్పుడో మన జీవితంలో ఎంతో కాలం పోతుంది. మిగిలిన కొంతకాలంలో సద్గురువు అనేవాడు ఎక్కడో ప్రవేశిస్తాడు. దాన్ని కూడా మన తిక్కతో కనుక దాన్ని పాడు చేసుకుంటే ఇంకా మళ్ళీ జీవితానికి ముక్తే లేదు. కనుక ఇటువంటి సందేహాలు అనేకం వినుంటాం, అనేకం చదివి ఉంటాం. అవన్నీ కూడా మన మనసులో ఉంటాయి. వాటిని తొలగించుకోవడానికే మననం. అటువంటి సందేహాలు కనుక వస్తే గురువు ఏదైతే బోధించాడో ఆ జ్ఞానం ద్వారా దీన్ని రిమూవ్ చేసుకుంటా పోవడం, అది మననం అంటే. కాబట్టి సందేహాలు లేకుండా ఉంటాయి కనుక నీకు అభ్యంతరాలు లేకుండా ఉంటాయి, ప్రతిబంధకాలు లేకుండా ఉంటాయి. జ్ఞానం స్వచ్ఛంగా గంగా నదిలాగా ప్రవహిస్తూనే ఉంటుంది. గంగ అంటే మళ్ళీ కాశీ గంగ పోబాకండి మీరు, అదే శుద్ధి కార్యం అంటే జరగనండి, తర్వాత చూద్దాం. నేను చెప్పేది గంగ అంటే పూర్వం ఉన్నటువంటి గంగ, పరమ పవిత్రంగా ఉండేటువంటి గంగా జలం. ఓకే, ఆ విధంగా పవిత్రంగా నడుస్తూ ఉంటుంది. శ్రవణం జరిగిన తర్వాత మననంలో సందేహ నివారణ జరిగిపోయింది. మూడవది నిధిధ్యాసనం. నిధిధ్యాసనం అంటే ధ్యానం అంటారు. మళ్ళీ ధ్యానం వేరు సార్, ఇది నిధిధ్యాసనం. ఉపనిషత్తుల్లోనే నిధిధ్యాసనం అనే పదం. ధ్యానం అంటే సగుణ బ్రహ్మకు సంబంధించిన విషయం. ధ్యానం ఇది నిర్గుణ ధ్యానం, సగుణ ధ్యానం ఇవి లేవు. ధ్యానం అంటేనే సగుణ ధ్యానం సార్. సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార ధ్యానం, అది డెఫినేషన్. కాబట్టి సాకార రూపుడు, ఇదిగో స్వామి కనపడతా ఉన్నాడు మనకు, ఒక రూపంలో తెలుస్తూ ఉన్నాడు. సగుణము, ఈ సగుణారాధన, సాకారోపాసన. ఇది ఆత్మ విషయం, సాకారోపాసన కాదు. అందువల్ల ఏమంటారంటే నిర్గుణోపాసన, నిరాకారోపాసన కాదు కాదు కాదు, నిధిధ్యాసనం. ఏదైతే గురువు దగ్గర శ్రవణం చేశామో, సందేహాలు లేకుండా మననంలో తొలగించుకున్నామో, నిధిధ్యాసలో అంటే ఆ స్థితిలో నువ్వు అలా ఉండిపోవడమే నిధిధ్యాస. అంతే, ఇంకేమి లేదు. ఇప్పుడు అర్థమైంది? జ్ఞానం అనేది మోక్షం మనిషికి కావాలి. మోక్షం జ్ఞాన రూపంలో ఉంది. జ్ఞానం అనేది ఒక దీపం, వెలిగే దీపం మరొక దీపాన్ని వెలిగించినట్టుగా జ్ఞానం కలిగిన వాడు ఇస్తేనే మరొకటి జ్ఞానం వస్తుంది. అలా ఇచ్చేటువంటి వాడు గురువు, పుచ్చుకునేటువంటి వాడు శిష్యుడు. క్లియర్? మరి జ్ఞానం కలిగిన తర్వాత కూడా సందేహాలు ఉంటాయి, మననం ద్వారా తొలగించుకోవాలి. ఆ తర్వాత దాంట్లో నువ్వు స్థిరపడిపోవాలి. ఇప్పుడు అర్థమైంది? శాస్త్రాలు ఎందుకయ్యా? శాస్త్రాలు ఎందుకు సార్? అర్థమైంది ఇప్పుడు? శాస్త్రం ఎందుకు అని కనుక ఎవడైనా మాట్లాడాడంటే శాస్త్రం ప్రమాణం అనేది వాడికి అర్థం కాకపోవడమే కారణం. అర్థమైంది? శాస్త్రం దగ్గరకు మనకు పోయేది ఎందుకంటే శాస్త్రాన్ని మీద ప్రేమతో కాదు సార్. ఆత్మనస్తు కామాయ శాస్త్రం ప్రియం భవతి. అర్థమవుతుంది? నీ మీద నీకు ప్రేమ ఉంది కనుకనే శాస్త్రం నీకు ప్రియంగా కనపడతా ఉంది. ఎందువల్ల? నిన్ను గురించి శాస్త్రం ఒక్కటే చెప్తా ఉంది, ఇంకోటి చెప్పడం లేదు. ప్రమాణం అయి ఉంది. అందుకని శాస్త్రం దగ్గర పోవాలి.
ముకురే ముఖదర్శనవత్, దర్పణే ముఖదర్శనవత్. అద్దం దగ్గరికి ఎందుకు పోతా అంటే వాడి ముఖం చూసుకోవడానికి. ముకురే, ముకురే అంటే అర్థం, అద్దం నందు. దర్పణే, దర్పణే ముఖదర్శనవత్ శాస్త్రే ఆత్మదర్శనం. అది కాబట్టి నువ్వు ఎప్పుడైతే అద్దం దగ్గరకు పోయి అభిముఖంగా నిలబడ్డప్పుడు నీ ముఖాన్ని నువ్వు చూసుకుంటూ ఉన్నావో, శాస్త్రంలో ఏదో కాదు సార్ ఉండేది, శాస్త్రంలో నువ్వే కనిపిస్తూ ఉంటావు. నేను ఆత్మని, నేను ఎప్పుడూ ఉండేటువంటి వాడిని. సత్ చిత్ ఆనంద సచిదానంద స్వరూపం నేను నిత్యం నేను గనక పుట్టినవాడిని కాదు గనక చచ్చేవాడిని కాదు. దేహం నేను కాను, అందుకని దేహానికి వచ్చేటువంటి వ్యాధులు నాకు సంబంధించినవి కావు. అవి ఉంటాయి నాకన్నా అన్యమైనటువంటివి, వాటిని తెలుసుకుంటూ ఉన్నా. అవి బాగలేవు, నేనెందుకు బాగలేకుండా పోవాలి? మళ్ళీ ఎక్కడికి ఇంట్రడక్షన్. కాబట్టి నేను ఆత్మని అని తెలుసుకున్నప్పుడు ఆత్మ సార్ నిత్యం గనక దాన్ని పెంచేది లేదు, తగ్గించేది లేదు సార్. దాని శోభను పెంచేవాళ్ళు లేరు, తగ్గించేవాళ్ళు లేదు. ఎందుకని అది పూర్ణ స్వరూపం కనుక, అది పరిపూర్ణమైనటువంటి స్వరూపం కనుక. అవిజ్ఞాతే జన్మ నష్టం, విజ్ఞాతే జన్మ సార్థకం. నాతి దూరే అంటే జ్ఞాతురాత్మ నా దూరం స్యాత్ ఇది వేదాంత డిండిమహ. అవిజ్ఞాతే, ఈ ఆత్మను గనక తెలుసుకోకపోయామా, ఏమని? ఆత్మే నేను అని, అయమాత్మ బ్రహ్మ, నేనే ఆత్మననేటువంటి జ్ఞానం కనుక కలగకపోయిందే అవిజ్ఞాతే జన్మ నష్టం. పరమ పవిత్రం ప్రశస్తమైనటువంటి మానవ జన్మ వృధా అయిపోయిందని అర్థం. విజ్ఞాతే, దీనిని కనుక తెలుసుకోవడం జరిగిందంటే జన్మ సార్థకం. జ్ఞాతురాత్మ జ్ఞాతు ఆత్మ దూరే న స్యాత్, నా దూరే స్యాత్. ఏ ఆత్మనైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో అది నీకన్నా దూరమైంది కాదు బాబు. ఇది వేదాంత డిండిమహ. శంకరాచార్య స్వామి, ఇది వేదాంత భేరీ నినాదం. ఉపనిషత్తులు ప్రబోధించేటువంటి జ్ఞానం ఇది. ఏ ఆత్మనైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో అది నీ స్వరూపం. గురువు బోధిస్తాడు, నీకు అర్థమైపోతుంది. ఆత్మ నిత్యం కనుక నువ్వు నిత్యం, ఆత్మ అనంతం కనుక నువ్వు అనంతం. అనంతమైనటువంటి నీలో అంతం కలిగినటువంటి దుఃఖాలు ఉండేందుకు అవకాశమే లేదు కనుక నువ్వు పరిపూర్ణమైనటువంటి ఆనంద స్వరూపుడివి. జస్ట్ జ్ఞానం, ఏం చేయనవసరం లేదు. చక్కటి చిత్తశుద్ధిని కలిగి, నిర్మలమైనటువంటి అంతఃకరణ కలిగి, సాంప్రదాయక బోధ అందించేటువంటి గురువు చేత కనుక ఆసీనులమైతే ఎనఫ్. తద్విజ్ఞానార్థం సహా గురుమేవ అభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అందుకని గురువులను మనం అప్రోచ్ అవుతూ ఉన్నాం. తద్వారా మనకు జ్ఞానం కలుగుతుంది కనుక ఈ జ్ఞానాన్ని మనకు అందించేటువంటిది ఉపనిషత్. ఈ ఉపనిషత్తులు అనేకం ఉన్నాయి. ఒక్కొక్క ప్రతి వేదంలో కూడా చివర కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. ఇప్పుడు మనం అధ్యయనం చేసేటువంటి ఈ కేనోపనిషత్తు సామవేదంలో ఉంది. సామవేదంలో చివరి భాగంలో ఈ ఉపనిషత్తు, కేనోపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు, ఇవన్నీ కూడాను సామవేదంలో చివరి ఉన్నాయి. అందుకని వేదాంతం. కాబట్టి ఉపనిషత్తులను అధ్యయనం చేసేటప్పుడు గురువు బోధిస్తూ ఉంటాడు, శిష్యులు వింటూ ఉంటారు కనుక గురు శిష్యులు ఇరువురు కలిసి ఉపనిషత్తును అధ్యయనం చేసే ముందుగా శాంతి పాఠాన్ని, శాంతి మంత్రాన్ని ఉచ్చరించడం అనేటువంటిది కలిసి సంప్రదాయం. కాబట్టి సంప్రదాయ రక్షణ జరగాలి. అసంప్రదాయవిత్ సర్వశాస్త్రవిదపి మూర్ఖవత ఏవ ఉపేక్షణీయ. గీతాభాష్యంలో శంకరాచార్య స్వామి అంటారు, అసంప్రదాయవిత్, ఈ సంప్రదాయం తెలియకుండా ఎవడైతే బోధిస్తూ ఉంటాడో వాడు సర్వశాస్త్రవిదపి, వాడికి అన్ని శాస్త్రాలు వచ్చి ఉండినా మూర్ఖవత ఏవా, వాడు ఒక మూర్ఖుడని భావించి ఉపేక్షణీయ, వదిలిపెట్టేయమన్నాడు. చూసారా సంప్రదాయం ఎంత ఇంపార్టెంట్. అందువల్ల మొదట ఈ శాంతి మంత్రాన్ని, అంటే సపోజ్ ఈశావాస్యం వెళ్ళామనుకోండి, అక్కడ శాంతి మంత్రం వేరే. ఇప్పుడు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదిచ్యతే సహనావతు, ఇవన్నీ కూడా శాంతి మంత్రాలు. అట్లాగే ఇక్కడ ఓం ఆప్యాయంతు మమాంగాణి అనేది
ఇక్కడ శాంతి మంత్రం. ఒక్కొక్క వేదంలో కొన్ని ఉపనిషత్తులు ఉంటాయి. ఆ వేదానికి సంబంధించిన శాంతి మంత్రాన్ని పఠించి తర్వాత ఉపనిషత్తులోకి వెళతాం. ఈరోజు నేను ఒకసారి చెబుతాను, మీరు చెప్పండి, తర్వాత రేపు కామెంట్ చేస్తాను ప్లీజ్. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణ చక్షుశ్రోత్రం అథోబళమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణం అస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ శాంతి మంత్రాన్ని రేపు అర్థం చేసుకుంటాం. శాంతి మంత్రంతో కూడా టెక్స్ట్లోకి వెళ్ళిపోతాం రేపు. మీకు చూడడానికి 2 పేజీలే ఉంది అనిపిస్తుంది, ముందుకు పోయాకో తెలుస్తుంది. కనుక ఉపనిషత్ అంటే కూడా ఏంటో మనకు అర్థం కావాలి. ఉపనిషత్ ఏదైనా ఒక పదం ఉంటే దానికి అర్థం ఉంటుంది. ఒక పదం ఉంటే దానికి అర్థం ఉంటుంది. ఉపనిషత్ అనేది ఒక పదం, సరేనా? దీనికి ఒక అర్థం ఉండాలి. క్లియర్. పువ్వు అన్నాం అనుకోండి, ఇది ఒక పదం. పువ్వు అంటే అర్థం ఉంది. ఉపనిషత్తు అనేది పదం కాదు, కానీ దానికి అర్థం ఉంది. తమాషా. ఒక పదం ఉంటే అర్థం లేని పదం ఉండదు, పదం ఉంటే దానికి అర్థం ఉంటుంది. ఉపనిషత్తు అనేది మాత్రం పదం కాదు, కానీ దానికి అర్థం ఉంది. కనుక అసలు ఉపనిషత్తు అంటేనే ఏంటో మొదట మనకు తెలియాలి. అక్కడే చాలా అద్భుతమైనటువంటి విషయం ఉంది. ఉపనిషత్తు అనేటువంటి దాన్ని ఎట్లా ఖాయం చేశారనేటువంటిది ఋషులు. అది ముందు తెలుసుకొని శాంతి మంత్రం కూడా రేపు డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేసి రేపే ఈ ఉపనిషత్తులోకి వెళతాం. కేనోపనిషత్, కేనా క్వశ్చన్, ఎవరి చేత, కేనా బై హోమ్, ఎవరి చేత, అంతే క్వశ్చన్. సరే ప్లీజ్. ఓం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.